నమస్తే, వెల్కమ్ టు టీసెట్ ఆరోగ్య మిత్ర. ఆల్ ఆఫ్ సడన్ దగ్గు, జలుబు, కళ్ళు ఎర్రబడ్డం, ముక్కు నుండి నీరు కారడం, ఇలాంటి లక్షణాలతో బాధపడే వాళ్ళని మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. సో రకరకాల అలర్జీలకు కూడా ఇది దారితీస్తుంది. ఇలాంటి సిమ్టమ్స్ తలెత్తడం, ఇది కాస్త ఆస్తమాగా మారడం అనేది జరుగుతుంది. సో మరి ఇలాంటి లక్షణాలు ఎలా ఉంటాయి, కారణాలేంటి, ఆస్తమాకు ఆధునిక చికిత్సా విధానాలు, మార్గాలేంటి, నివారణ చర్యలు కూడా ఎలా ఉంటాయి, ఇలాంటి మీ సందేహాలన్నింటికీ సమాధానాలు ఇవ్వడానికి మన స్టూడియోలో ఉన్నారు నిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనాలజీ, డాక్టర్ కె భాస్కర్ గారు. డాక్టర్ గారితో మనం మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో ఆస్తమా అంటే అందరికీ తెలిసిందే, తెలియదన్న విషయం ఏమి కాదు. కాకపోతే దాని లక్షణాలు గుర్తించగా చాలా మంది ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి ఆల్రెడీ డాక్టర్ దగ్గరికి వచ్చేలోపే ఏదో స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో ముందుగా దీని లక్షణాలు మనం ఎలా గుర్తించాలంటారు? ఆస్తమా అనేది పేరు మనం తరచుగా అందరం వింటుంటామండి. కాకపోతే దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, క్లాసికల్ ఆస్తమాతో ఉండే లక్షణాలు వేరే రకరకాల జబ్బుల్లో కూడా సూపర్ ఇంపోజ్, అంటే షేర్ చేసుకునే సిమ్టమ్స్ ఇంచుమించు సేమ్గా ఉంటాయి. బట్ అది గుర్తించి దానికి ప్రాపర్గా ట్రీట్ చేయడమే మనకు ఛాలెంజింగ్. సో వేరే ఏ జబ్బులు అంటే, సపోజ్ మనకు ఫస్ట్ బేసిక్గా అసలు ఆస్మా అంటే ఏంటి చెప్తానండి. ఆస్మా అనేది శ్వాసనాళాలకు సంబంధించిన విషయం. మనకి గాలి బయట వాతావరణం నుంచి మనం పీల్చుకున్నప్పుడు లోపలికి వెళ్ళి గొట్టాల ద్వారా దాన్ని అప్పర్ ఎయిర్వే, ట్రెకియా, బ్రాంకై అంటాము. అక్కడి నుంచి ఆ శ్వాసనాళాలు చిన్నవవుతూ వెళ్ళి ప్యారంకైమా అంటాం, లంగ్, ఆల్వియోలై అని, వీటన్నింటిలోకి వెళ్ళి మొత్తం లోపలికి స్ప్రెడ్ అవుతుంది. అక్కడి నుంచి ఆక్సిజన్ తీసుకోవడం, మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ ద్వారా ఇట్లా బయట జరుగుతుంది. ఈ ప్రొసీజర్లో ఏమవుతుందంటే, మనం పీల్చుకున్నప్పుడు, మన గాలి లోపలికి వెళ్ళినప్పుడు దాంతోపాటు రకరకాల బయట వాతావరణ సంబంధం కానీ, జీవ సంబంధం కానీ, పార్టికల్స్ అవన్నీ కూడా లోపలికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. శ్వాసనాళాలు ఎప్పుడు కంటిన్యూస్గా, బికాజ్ మనం జీవితాంతం మనం శ్వాస తీస్తూ వస్తుంటాం కాబట్టి లైక్ ఆల్వేస్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీనికంటూ ఒక మనకి నేచర్ ఇచ్చిన ప్రొటెక్షన్ ఏంటంటే, సపోజ్ ఏమన్నా పడనిది కానీ ఏమైనా అంటే శ్వాసనాళాలకి మనకి ఇబ్బంది కలిగిస్తుంది అనుకోండి, శ్వాసనాళాలు సహజంగానే ఏం చేస్తాయంటే అవి ముడుచుకోవడానికి ట్రై చేస్తాయి. దట్స్ అ నేచురల్ ఫినామినా. సో దట్ ఈస్ అ ప్రొటెక్టివ్ మెకానిజం ఇన్ ఫ్యాక్ట్. సో అది మామూలుగా జరుగుతూ ఉంటుంది ఇట్లా పీల్చుకున్నప్పుడు ఏమన్నా తేడా. అట్లా కాకుండా కొంతమందికి సహజంగానే వాళ్ళలో ఎక్కువ స్పందించి మూసుకుపోయే, శ్వాసనాళాలు మూసుకుపోయే గుణం ఉందనుకోండి, అది ఆస్తమా. సో నేచురల్గా ఉండే ఫినామినానే పరిణామం. అది ఎగ్జాగరేటెడ్గా ఉండి నార్మల్ వాతావరణంలో ఉండే వాటికి కూడా స్పందించి అవ్వడం అనేది ఒకటి. దీంట్లో వీటన్నిటిలో కూడా ఎలర్జీ అనేది ఒక కారణం. సో ఆస్తమా అనే దానికి ఒక పెద్ద స్పెక్ట్రమ్ ఆఫ్ ఫైండింగ్స్ అయితే దాంట్లో ఎలర్జీ అనేది ఒక కారణం. అది కాకుండా ఆ స్మూత్ మజిల్స్ ఉంటాయి, ఎయిర్వేస్ అండ్ శ్వాసనాళాల్లో ఉండే స్మూత్ మజిల్స్, అవి స్పందించి తొందరగా మూసుకుపోవడం ఆస్తమా. కాకపోతే ఈ ఆస్తమా లాగా ఉండే జబ్బులు కూడా కొన్ని ఉంటాయి. మనకి ఆస్తమాలో ఉండే ముఖ్య లక్షణం ఏంటంటే ఆయాసం రావడము, ఊపిరి బిగబట్టినట్టు ఉండడము, కొన్నిసార్లు దగ్గర రావడము, పిల్లి కూతలు, ఇది ప్రిడామినెంట్గా ఉండే సిమ్టమ్స్. కాకపోతే కొన్ని పరిశోధనలు, కొన్ని స్టడీస్లో మనకేం తెలిసిందంటే, దాదాపు 30% ఆస్తమా పేషెంట్లు కేవలం దగ్గుతోనే ప్రెజెంట్ అవుతారు. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది. బట్ కొన్నిసార్లు ఇట్లా మేము ఎప్పుడైనా డయాగ్నోస్ చేసి కాఫ్ వేరియంట్ ఆస్తమా అంటాం, వాళ్ళకి ఇన్హేలర్స్ ఏమైనా ప్రిస్క్రైబ్ చేసినప్పుడు వాళ్ళు సహజంగా వచ్చే రెస్పాన్స్ ఏంటంటే, బట్ నాకు పిల్లి కూతలు లేదు, ఆయాసం లేదు, మరి ఇన్హేలర్స్ అని. సో సిమ్టమ్ అనేది దట్ కెన్ బి వేరియబుల్. సిమ్టమ్స్ కెన్ బి వేరియబుల్. ఓన్లీ దగ్గుతో కూడా ప్రజెంట్ అవ్వచ్చు. సో దగ్గు, ఆయాసము, పిల్లి కూతలు ప్లస్ దీంట్లో ఏంటంటే ఈ మూసుకుపోవడం, శ్వాసనాళాలు మూసుకుపోతున్నాయని చెప్తున్నాను కదా, అది కూడా చాలా ట్రాన్షియంట్గా అనమాట. అంటే ఎప్పుడు ఫిక్స్డ్గా ఎప్పుడు మూసుకుపోయి ఉండవండి. బయట ఇన్సల్ట్ తగిలినప్పుడు వెంటనే సత్వరమే మూసుకుపోతాయి. మన మెడికేషన్స్ ఏమైనా ఇస్తే రిలీఫ్ వస్తుంది. సో దట్ ఈస్ హౌ దిస్ ప్రాసెస్ గోస్ ఆన్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు డిస్ప్లే చేస్తున్న దాంట్లో కూడా కుడిపక్క ఉన్నది నార్మల్ మనకుండే శ్వాసనాళాలు. కుడిపక్క ఉండేది నార్మల్ శ్వాసనాళం. చూడండి, బాగానే ల్యూమెన్ బాగానే ఉంది. అంటే ల్యూమెన్ అంటే లోపల ఎయిర్ వెళ్ళే ప్రదేశము. అదే మీకు ఇది శ్వాసనాళం అనుకోండి. దీని లోపల బాగానే స్పేస్ అంతా బాగానే ఉంది కదా. ఈ పక్క చూడండి, ఏమన్నా లోపల ఎలర్జీ కానీ ఏమన్నా డ్యామేజ్గా అవ్వడం వల్ల, లేకపోతే ఏమన్నా ఇన్సల్ట్ రావడం వల్ల తగిలి లోపలంతా మ్యూకస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది.
ఈ వాల్లో కండరాలు ఉంటాయి ఈ శ్వాసనాళంలో, ఇవన్నీ కూడా స్పందించి మూసుకుపోవడం అట్లాంటివి. అంటే దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఇన్ఫ్లేమ్డ్ లంగ్ ఎయిర్వే పెట్టాము. దిస్ ఈజ్ క్లాసికల్. మనకు చూడండి, ఇక్కడ చూడండి, ఈ లోపల ఎంత ఎయిర్ పోయే ప్లేస్, ఇదంతా ఎయిర్వే వాల్, చుట్టుపక్కల ఎయిర్వే వాల్, లోపల ఎయిర్ పోయే ప్లేస్. ఇది చూడండి ఎంత ఎడిమైటస్, అంటే బాగా ఉబ్బి గాలిపోయే ప్రదేశం ఓన్లీ తక్కువే ఉంది. సో దట్స్ హౌ పేషెంట్ విల్ ఫీల్. అందుకనే పేషెంట్కి ఊపిరి తీసుకునే దానికి నాకు కష్టంగా ఉంది, ఆయాసం ఉందని ఇట్లా చెప్తుంటాడు అనమాట. అంటే ఈ లక్షణాలు గుర్తించిన తర్వాత మనం దీన్ని ఆస్తమా అని తెలుసుకోవాలి. ఓకే, చాలా మందిలో మనం చూస్తూ ఉంటాము ఈ లక్షణాలు తొందరగా గుర్తించక ఓకే ఇది మామూలుగా ఏదో అయ్యి ఉంటుందిలే అనుకుని ఏవో టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. చాలా మంది డాక్టర్ దగ్గరికి అసలు ఏ స్టేజ్లో వస్తుంటారు? ఇక్కడ మెయిన్ మనకు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, నెంబర్ 1 సిమ్టమ్స్ డెవలప్ అవ్వడం, లక్షణాలు డెవలప్ అవ్వడం ఒక ఎత్తు అయితే, దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం ఒక ఎత్తు. అంటే ఇనీషియల్గా మనకి ఇది అంటే ఆల్మోస్ట్ దాదాపు 1000 సంవత్సరాల నుంచి ఇది పాత పుస్తకాల్లో కూడా అన్నిట్లో డిస్క్రైబ్ చేసిన కండిషనే. ఇనీషియల్ స్టేజెస్లో బ్రాంకోడైలటార్స్ అంటాం, కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, సాల్బుటమాల్ లాంటి ట్యాబ్లెట్స్ వేసుకుంటే బాగానే సిమ్టమాటిక్ రెస్పాన్స్ వచ్చేస్తుంది. కానీ తర్వాత మనకి విజ్ఞానం మనకి ఇవాల్వ్ అయిన తర్వాత ఏంటంటే లోపల ఇన్ఫ్లమేషన్ అనేది దీన్ని మెయిన్గా కాజ్ చేస్తుంది అని మనకి కొన్ని పరిశోధనలు వాళ్ళు తెలిసిన తర్వాత ఇన్హేలర్ మెథడ్స్ ఇవన్నీ కూడా మనకి రావడం స్టార్ట్ అయింది. సో ఇన్హేలర్స్ అనేవి ఏంటంటే స్టెరాయిడ్స్ ఉంటాయి, కొన్ని స్టెరాయిడ్స్ని ట్యాబ్లెట్ ఫామ్స్లో కాకుండా ట్యాబ్లెట్స్ తీసుకున్నారంటే శరీరం అంతా వెళ్ళి అన్వాంటెడ్ మనకి మనం రాకూడని ఆ ప్లేస్లో కూడా ఆశించని ఫలితాలు వస్తాయి. కాబట్టి ఆ ఫలితాలు రాకుండా ఉండేదానికి ఇన్హేలర్స్ డెవలప్ చేయడం జరిగింది. ఇన్హేలర్స్ ఏంటంటే పీల్చినప్పుడు కేవలం మీకు శ్వాసనాళంలోకి మాత్రమే ప్రవేశించి అవి ఎక్కడ మొత్తం వాపు ఉందో అక్కడ మాత్రమే పనిచేసి శరీరం లోపలికి వెళ్ళి రావాల్సిన సైడ్ ఎఫెక్ట్స్ అన్ని తగ్గించడానికంటూ డెవలప్ చేయబడ్డ మార్గం అది ఇన్హేలర్స్ అనేది. సో దిస్ ఈజ్ వాట్. కానీ కొన్నిసార్లు ఏంటంటే మనకు సింపుల్ సాల్బుటమాల్ టాబ్లెట్లు ఇట్లాంటివి వేసుకున్నాం అనుకోండి, దానివల్ల కూడా బాగా వెంటనే తగ్గుతుంది సిమ్టమ్స్, ఏమో పేషెంట్స్ బాగానే రిలీఫ్ వస్తుంది. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఇన్ఫ్లమేషన్ అనేది మాత్రము ఈ టాబ్లెట్స్ వీటి వల్ల తగ్గదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అక్కడ. సో టాబ్లెట్స్ వేసుకుంటే నాకు బాగా తగ్గుతుంది అంటారు, ఇన్హేలర్స్ వాడితే నాకు అంత తగ్గట్టు అంటారు. ఎస్. ఇంకోటి ఏంటంటే ఈవెన్ సాల్బుటమాల్ ఇన్హేలర్ ఫామ్లో కూడా తీసుకుంటే కూడా మనకు వెంటనే రెస్పాన్స్ వస్తుందండి. వేరేజ్ మనం ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ ఇస్తాము, దానివల్ల నాకు వెంటనే రెస్పాన్స్ రావట్లేదు. ఇక్కడ మనం ఎక్కువ స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు కావాల్సిన మన ఎయిమ్ ఏమిటంటే టెంపరీగా పేషెంట్కి లక్షణాలకు సంబంధించి ట్రీట్మెంట్ ఇవ్వడము, ఫ్యూచర్లో మళ్ళీ ఈ వాపంతా తగ్గడము, ఫ్యూచర్లో కూడా మళ్ళీ సిమ్టమ్స్ రాకుండా ఉండడం అనేది మన మెయిన్ ఎయిమ్, మన ముఖ్యమైన ఎయిమ్ అది. సో అందువల్లనే ఇప్పుడు ఏంటంటే ఇన్హేలర్స్లో కూడా కాంబినేషన్లో వచ్చినాయి, సాల్బుటమాల్ ప్లస్ దానికి సంబంధించిన అడ్వాన్స్డ్ మాలిక్యూల్స్ ప్లస్ ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ కలిపి వచ్చినాయి కాబట్టి సో అది తీసుకుంటూ ఉండాలి. అది తీసుకుంటూ వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకి డిసీజ్ స్టెబిలైజ్ అయిన తర్వాత ఇన్హేలర్స్ తగ్గించడం జరుగుతుంది. అది మనకు పేషెంట్ రెస్పాండ్ అయ్యే విధానము, ఆ కండిషన్స్ దాన్ని బట్టి ఉంటుంది. దీనికంటే ముందు మనకేంటంటే పేషెంట్లు మామూలుగా మనం ఏమవుతుందంటే నేను బాగానే తీసుకుంటున్నాను నాకు తగ్గుతోంది కదా అనేసి అట్లే వెయిట్ చేయడం వల్ల ఆ లోపల వాపంతా వెళ్ళి ప్రోగ్రెస్ అయ్యి ఒక స్టేజ్ వచ్చేసరికి మొత్తం ఫిక్స్ అయిపోతాయండి. అంటే తర్వాత మళ్ళీ మీరు మందులు వాడినా అది రిలీవ్ అయ్యే పరిస్థితి ఉండకపోవచ్చు. అంటే అలవాటు పడిపోతుందా దానికి? అంటే దాని సీక్వెలే ఉంటుంది. ఇప్పుడు మనం ఏమంటామంటే ఇన్ఫ్లమేషన్ అంటున్నాం కదా, ఇన్ఫ్లమేషన్ ఏంటంటే అట్లా ప్రోగ్రెస్ అయ్యేది ఫైబ్రోజ్ అవుతుంది. ఫైబ్రోసిస్ వెళ్ళిందంటే ఇప్పుడు స్కార్ లాంటిది. స్కార్ అంటే మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలింది అనుకోండి, మచ్చ వస్తుంది, మచ్చకి మనం ఎన్ని మందులు పెట్టినా తగ్గదు కదా. సో అట్లాంటిది మీకు ఊహించుకోండి శ్వాసనాళాలు. అంటే జస్ట్ ఐఎమ్ గివింగ్ యూ అన్ ఎగ్జాంపుల్ సులభంగా గుర్తుపెట్టుకోవడానికి. సో ఈ శ్వాసనాళాలన్నీ కూడా అట్లా ఫిక్స్ అయిపోతుంటాయి. ఆ స్టేజ్ వచ్చిందంటే మీరు ఏ మందులు వాడినా పెద్ద ఫలితం ఉండకపోవచ్చు. ఇంకా అక్కడి నుంచి దాని తాలూకు కాంప్లికేషన్స్, మళ్ళీ ఆక్సిజన్ తగ్గడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో అందుకనే ఫస్ట్ ఈ జబ్బుని అర్థం చేసుకునేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఏమవుతుంది లోపల, దీన్ని ఎందుకు ఇన్ని రోజులు వాడమంటున్నారు, జాగ్రత్తగా ఫాలో అప్ ఎందుకు రాయమంటున్నారు. కొన్ని ఆశ్చర్యకరమైన పరిశోధనలు ఏంటంటే అసలు వెస్ట్రన్ లిటరేచర్ గురించి చెప్తున్నాను. ఈ ఆస్మాలో ఎక్యూట్ సివియర్ ఆస్మా అంటే ఇప్పుడు సడన్గా ఒక్కోసారి ఏదైనా ఎక్స్పోజ్ అయ్యారనుకోండి, సివియర్గా మొత్తం శ్వాసనాళాలన్నీ మూసుకుపోయి ఆక్సిజన్ తగ్గిపోయి వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంటారు.
ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్స్ కూడా కొన్ని పరిశోధనలు తేలిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత సీరియస్ అయ్యి పేషెంట్ అడ్మిట్ అయిన వాళ్ళు కూడా ఒక వారం 10 రోజుల తర్వాత 50% ఆఫ్ ద పేషెంట్స్ వాళ్ళు ఇన్హేలర్స్ యూజ్ చేయడం మానేస్తున్నారు. 50%. సో అంటే మనం ఎంత చెప్పినా పేషెంట్ మన టెండెన్సీ ఎట్లుంటుందంటే ఓకే నాకు ఇప్పుడు తగ్గిపోయింది కదా నాకు ఇంకా అవసరం ఏంటి ఇంకా అని అనుకుంటాము, కానీ అది కాదు. దానికి ఫాలోఅప్ చేసుకుంటూ మనకు సిమ్టమ్స్ అసెస్ చేసుకుంటూ పల్మరీ ఫంక్షన్ చూసుకుంటూ క్రమంగా తగ్గించుకుంటూ వస్తాం. మీన్ వైల్ మనకు వేరే నివారణ చర్యలు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, జీవన విధానం మార్చుకోవడము, ఎక్సర్సైజులు ఇవన్నీ యాడ్ చేసుకొని క్రమక్రమంగా మందులు తగ్గించుకోవాలి, నార్మల్ జీవితంలోకి రావడానికి ట్రై చేయాలి. సో ఇప్పుడు మనం జబ్బును అర్థం చేసుకుంటే ఇదంతా సాధ్యం అవుతుంది. ఓన్లీ సిమ్టమ్స్ వైపు నుంచి చూసుకున్నాం అనుకోండి, నాకు తగ్గిపోయింది కదా ఇంకా అవసరం లేదు అట్లా అనుకుంటే మాత్రం మళ్ళీ గ్రాడ్యువల్గా ఫిక్స్డ్ కాంప్లికేషన్స్లోకి వెళ్ళిపోతారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా ఓన్లీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకా లేకపోతే ఆ నెక్స్ట్ స్టేజ్లో? స్టార్టింగ్ స్టేజ్లో ఉండే వాళ్ళు తీసుకుంటే ఇంకా మంచిది. ఆ స్టేజ్లోనే ఇవన్నీ అర్థం చేసుకుని అవగాహన చేసుకుంటే మంచిది. మనకు మామూలుగా ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్ వాళ్ళే వస్తుంటారండి, అప్పటికప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము. ఓకే, బేసిక్గా ఇదంతా కూడా మనకి మంచి హిస్టరీ టేకింగ్తో స్టార్ట్ అవుతుంది. అంటే హిస్టరీ టేకింగ్ అంటే పేషెంట్ తాలూకు బ్యాక్గ్రౌండ్ ఏంటి, పేషెంట్ వయస్సు, ఏం చేస్తుంటారు, వారు ఎక్స్పోజ్ అయ్యే పరిస్థితులు ఏంటి, వాళ్ళకి ఏ పరిస్థితుల్లో సిమ్టమ్స్ ఎక్కువ అవుతున్నాయి, ఏ పరిస్థితుల్లో తగ్గుతున్నాయి, ఇవన్నీ మనం హిస్టరీ తీసుకొని మనకు ఐడెంటిఫైబుల్ కాజెస్ అంటే పర్టికులర్ పలానా కొంతమంది చెప్తారు నేను ఈరోజు పొలంకి వెళ్ళేసి వచ్చాను, వస్తే నాకు చాలు, నాకు మొత్తం నీళ్లు గారిపోతే మొహం, కళ్ళు దురదలు వస్తాయి, నోట్లో అంగిట్లో అంతా విపరీతమైన దురద ఉంటుంది, ముక్కులంతా మూసుకుపోతే నీళ్లు గారుతాయి, తుమ్ములు వస్తాయి, తర్వాత ఊపిరంతా ఆడదు, బిగబడుతుంది ఉంటుంది, అప్పుడు వెళ్తాను జస్ట్ ట్యాబ్లెట్ తీసుకుంటాను తగ్గిపోతుంది అంటారు. సో దిస్ గివ్స్ హింట్ అనమాట, మనకి అక్కడ హింట్ దొరుకుతుంది. పేషెంట్ బయటకు వెళ్ళినప్పుడు అవుట్ సైడ్ ఎలర్జెన్స్కి ఏవో ఎక్స్పోజ్ అవుతున్నాడు, అవి తగలగానే సిమ్టమ్స్ పడి. సో ఇంకా మనం నిజంగా చెప్పాలంటే ఈ కండిషన్కి కరెక్ట్ డయాగ్నోసిస్ చేసుకోగలిగిన వాళ్ళు పేషెంటే కరెక్ట్ డయాగ్నోస్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక డాక్టర్గా మనం ఛాంబర్లో పేషెంట్తో స్పెండ్ చేసే టైంలో కొంతవరకు నేను హిస్టరీ తీసుకోగలను, కానీ ప్రతి పేషెంట్ తాలూకు ప్రతి ఈవెంట్ని మనం ట్రేస్ చేయడం అనేది కష్టం అవుతుంది. బట్ కొంతమంది చాలా ఇంటెలిజెంట్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు చక్కగా వాళ్ళే చెప్తారనమాట, వచ్చి నాకు ఇది తిన్నానంటే నాకు ఆయాసం వస్తుంది, క్లియర్గా చెప్పగలుగుతారు. సో దట్స్ హౌ. సో అందుకనే మళ్ళీ చెప్పేది ఏంటంటే పేషెంట్స్ ఇట్లాంటివి ఏమైనా ఉందంటే అనలైజ్ చేసుకోండి, జీవితం వాళ్ళు జీవనంలో రోజు ఏం చేస్తున్నారు, నాకు ఇప్పుడు స్టార్ట్ అయిన సిమ్టమ్స్ ఇవన్నీ ట్రేస్ చేసుకున్నారనుకోండి చాలా ఈజీ అవుతుంది డయాగ్నోసిస్. ఒక్కసారి కారణం తెలిసిందంటే దాని నివారణ ఈజీ అవుతుంది, డయాగ్నోసిస్ ఈజీ అవుతుంది, ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. సో అది ఐడెంటిఫై చేయడం అనేది ముఖ్యం. ఓకే, ఇంకా ప్రత్యేక కారణాలు ఏముంటాయి అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక పర్సన్ అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ వాతావరణానికి తగ్గట్టుగా లేకపోతే ఆస్తమాకి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా ఇతర కారణాలు అంటే ఎవరు డెవలప్ చేయగలరు అనే దాని మీద కొన్ని మనకి ఇప్పుడు వస్తున్న నాలెడ్జ్ చాలా ఎక్స్టెన్సివ్గా ఉందండి, చాలా అడ్వాన్స్డ్ నాలెడ్జ్. అంటే బేసిక్గా అయితే ఏంటంటే ఇందాక అనుకున్నట్లు సహజసిద్ధంగా మన శ్వాసనాళాలు రియాక్ట్ అయ్యే విధానం బ్రాంకియల్ హైపర్ రియాక్టివ్నెస్ అంటాము, అది ఫస్ట్, అది ప్లస్ ఎలర్జీ, ఈ రెండు ప్రధాన కారణాలు ఉంటాయి. దాంతోపాటు వేరే ఏం కారణాలు ఉన్నాయి, ఎందువలన వీళ్ళు డెవలప్ చేస్తున్నారని పరిశోధనల తర్వాత మనకు తెలిసింది ఏంటంటే కొన్ని జన్యుపరమైన కారణాలు, జన్యుపరంగా కొన్ని ఫలానా జన్యువులని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ జన్యువులు ఉండే వాళ్ళల్లో ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తుంది. తర్వాత కొన్ని కారణాలు ఏంటంటే తల్లులు యంగ్ ఏజ్లో తల్లులు అవ్వడం, కానీ కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు ఏంటంటే తల్లులు ఉన్నప్పుడు కొంతమంది స్మోకింగ్ అలవాటు ఉంటుంది. అలా కాకుండా కొంతమంది ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉండి స్మోక్ చేస్తుంటారు. సో దట్ ఈస్ వెరీ డేంజరస్. ఇంట్లో స్మోక్ చేసేవారు ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళకంటే ముందు వీళ్ళకే వస్తుంది. పిల్లలు దే ఆర్ మోర్ లైక్లీ టు హ్యావ్ ఆస్మా, దే మే డెవలప్ ఆస్మా అనమాట. సో అది వాళ్ళు పెద్దవాళ్ళు అది గుర్తుపెట్టుకోవాలి. సో దే షుడ్ నాట్ ఎక్స్పోజ్, ఎందుకంటే క్లోజ్డ్ రూమ్స్ కదా మనకి ఇల్లు అంటే. సో స్మోక్ చేసి వదిలిందంతా పెద్దవాళ్ళకి మనకు డెవలప్ ఎయిర్వేస్ ఏం కాదు, కానీ పిల్లల మీద పడిందంటే మాత్రం ఆ చిన్న వాళ్ళు ఉండేవే చాలా చిన్న శ్వాసనాళాలు ఉంటాయండి. సో వాళ్ళల్లో ఏమాత్రం కన్స్ట్రిక్ట్ అయినా ఇమ్మీడియట్గా వాళ్ళ మీద ఎఫెక్ట్ మీద చూపిస్తుంది అనమాట. వెంటనే మళ్ళీ వాళ్ళు డెవలప్ అవ్వడము, ప్లస్ ఆ టైంలో వచ్చే ఏ ఇన్సల్ట్ అయినా సరే దట్ ఈస్ లైక్లీ టు క్యారీ, ఆ ఇన్సల్ట్ జీవితాంతం వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయి. అదే కాదు, ఈ స్మోకింగ్ వల్ల ఎక్స్పోజ్ అయిన వాళ్ళల్లో
స్మోకింగ్ అంటే సిగరెట్ స్మోకింగ్, టొబాకో రిలేటెడ్ ఒకటి. అదే కాకుండా మనకు మామూలుగా మనకు ఇంకొక బర్నింగ్ ప్రాబ్లం ఏంటంటే వాయు కాలుష్యంలో భాగంగా స్మోక్ ఎక్స్పోజర్స్, లైక్ కట్టెల పొయ్యిలు వాడుతూ ఉంటారు, పిడకలు, కట్టెల పొయ్యిలు, ఇవన్నీ మనకు మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో చూస్తుంటాము. మనకి క్లోజ్డ్ హౌసెస్ ఉంటాయి, ఎక్కువ చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి. ప్లస్ లోపలే మనం ఏమన్నా కట్టెల పొయ్యి ఏమన్నా పెట్టుకున్నాం అనుకోండి, అదే కాదు ఈవెన్ కిరోసిన్ స్టవ్లో వాటి వల్ల కూడా ఆ లోపల పొగ ఎక్స్పోజ్ అయిపోయిందంటే పిల్లలు ఎక్కువ టైం ఇంట్లో గడుపుతారు కాబట్టి వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వడము, వాళ్ళకి ఇట్లా శ్వాస సంబంధ వ్యాధులంతా డెవలప్ చేయడము. అండ్ న్యూమోనియా ఇస్ వన్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ ఆఫ్ ఆల్ దీస్ ఎక్స్పోజర్స్ తీసుకోవడం, ఇవన్నీ డెవలప్ చేసి ఇది వస్తాయి. ఇది ఒక రకము. మూడోది కొన్ని రకాల మందుల వల్ల ఈ బ్రాంకోస్పాజం, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కొన్ని ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ ఆ వాపు అంతా శ్వాసనాళాలంతా వ్యాపిస్తుంది అనమాట, అంటే వైరస్ స్ప్రెడ్ అవ్వడం. సో దానివలన తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్, మందులు, స్మోకింగ్, జన్యుపరమైన ఒబెసిటీ, పెట్స్ వల్ల కూడా అవన్నీ అలర్జెన్స్ కింద వస్తాయి. అది నేను మళ్ళీ నెక్స్ట్ కవర్ చేద్దాము. ఇంకోటి ఒబెసిటీ అండి. ఈ ప్రస్తుత కాలాల్లో మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఒబెసిటీ. ఒబెసిటీ అండ్ రీసెర్చ్ కూడా చాలా ఎక్స్టెన్సివ్గా వస్తుంది, దాని మీద నాలెడ్జ్ కూడా వస్తుంది మనకి. సో ఒబెసిటీ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే నార్మల్ వెయిట్ని మెయింటైన్ చేయడం అనేది కష్టం అవుతుంది అందరికీ. సో అది దానివల్ల కూడా ఇవన్నీ ప్రిడిస్పోజ్ అవుతాయి అనేసి మనకి శాస్త్ర పరిశోధనలు తెలుపుతున్నాయి అనమాట. ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు పెట్స్ అన్నప్పుడు దీన్ని ఎలర్జెన్స్ కిందకి తీసుకుంటాం. ఎలర్జెన్ అంటే ఏంటంటే మన కామన్ ఎన్విరాన్మెంట్లో, మన వాతావరణంలో ఉండేవి ఏదైనా సరే, నార్మల్ కారకం ఏదైనా సరే, అది మనం శ్వాస ద్వారా పీల్చుకున్నప్పుడు, శ్వాస ద్వారానే కాదు, ఎలర్జీ కెన్ బి ఎనీవేర్, అది మళ్ళీ చెప్తాను నేను. అది పీల్చుకున్నప్పుడు మన శ్వాస కోశాల్లో ఉండే మన సెల్స్ ఉంటాయి, కొన్ని సెల్స్, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనుకోండి. ఇమ్యూన్ సిస్టమ్ వాటిని రికగ్నైజ్ చేసి డిస్ప్రపోర్షనేట్గా, అంటే నార్మల్గా ఉండాల్సిన రెస్పాన్స్ కంటే డిస్ప్రపోర్షనేట్గా రెస్పాన్స్ ఉండి దానికి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడం. దిస్ ఈజ్ వాట్ ఎలర్జీస్. దానికే ఎటోపీ, ఎలర్జీ, ఇవన్నీ క్లినికల్ కౌంటర్ పార్ట్స్ అవుతాయి అనమాట. సో ఈ ఎలర్జీ అనేది మనకి ఎక్కడెక్కడ బయటపడచ్చు అంటే శ్వాసనాళం ఓన్లీ ఆస్తమానే ఎలర్జీ కాదు, ఫుడ్ ఎలర్జీ రావచ్చు, ఎక్స్పోజ్ అయిన భాగాలు లైక్ కంజంక్టివైటిస్ రావచ్చు, అలర్జిక్ కంజంక్టివైటిస్ అంటాము. అలాగే నోస్తో రావచ్చు, అలర్జిక్ రైనైటిస్ అంటాము, రైనోసైనసైటిస్ అంటాము, అంటే సైనస్ వాపు రావడం. తర్వాత స్కిన్ ఎలర్జిక్ డెర్మటైటిస్ అంటాము. తర్వాత కడుపు అంటే ఫుడ్ ఎలర్జీ అంటాము. సో ఇన్ని రకాలుగా ఇవన్నీ మనకి బయటపడే అవకాశం ఉంటుంది అనమాట. ఎలర్జీ అనేది ఆస్తమాలో ఒక భాగం మాత్రమే. ఇంకా కొత్త మనకి వస్తున్న నాలెడ్జ్, ఎంత అద్భుతమైన నాలెడ్జ్ వస్తుందంటే ఆ లోపల ఇప్పుడు ఇమ్యూన్ మీడియేటెడ్ మనం అనుకున్నాం కదా, ఇదే కాకుండా వేరు రకాలైన కణాలు కొన్ని ఈ ఆస్తమాను కలుగు చేస్తున్నట్లు మనకి ఇప్పుడిప్పుడే ఎవిడెన్స్లు అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు అంటే దాదాపు 20-30 ఇయర్స్ నుంచి నా ఉద్దేశం. సో వాటిని వస్తున్నాయి కాబట్టి మనకు ట్రీట్మెంట్ మోడాలిటీస్ వాటిని బేస్ చేసుకొని కొంచెం మారే అవకాశాలు ఉన్నాయి, ఆల్రెడీ మార్పులు వస్తున్నాయి. అవి ఫ్యూచర్లో ఇంకా మనకు వచ్చే నాలెడ్జ్ని, విజ్ఞానాన్ని ఆధారంగా మార్పులు చేసుకుంటూ పోతాం అన్నమాట. ఓకే. సో ఆస్తమాకి చూసుకుంటే పర్టికులర్గా రాను టెక్నాలజీ అండ్ సైన్స్ కూడా పెరిగే కొద్దీ ఇంకా కొత్త రకమైన ట్రీట్మెంట్ ఏమైనా వస్తుందంటారా? డెఫినెట్లీ అండి. నేను ముందే చెప్పినట్లు ఈ దీంట్లో వస్తున్న శాస్త్ర విజ్ఞానం మాత్రం అంటే చాలా వేరియబుల్ నాలెడ్జ్, హై నాలెడ్జ్ ఈజ్ కమింగ్ అవుట్. మనకి వస్తున్న మార్పులన్నీ కూడా. సో దీంట్లో మనకి కామన్గా తెలిసిందైతే ఇప్పటిదాకా మనకుండే స్టాండర్డ్ మెథడ్ అయితే పేషెంట్ సిమ్టమ్స్ని ఫస్ట్ హిస్టరీ తీసుకొని దేనివల్ల వస్తుందో ఐడెంటిఫై చేసినప్పుడు మనకు మామూలుగా ఏంటంటే స్పైరోమెట్రీ అంటామండి డయాగ్నోసిస్కి. స్పైరోమెట్రీ చేస్తే మనకి శ్వాసనాళాలు ఏమాత్రం మూసుకుపోతున్నాయి, ప్లస్ మనం మందు ఇస్తే అది ఏమాత్రం రెస్పాండ్ అవుతాయి, ఈ రెండు తెలుస్తుంది అనమాట. సో డయాగ్నోసిస్ స్పైరోమెట్రీతో చేస్తాము. అది కాకుండా కొన్నిసార్లు క్లినికల్గా కూడా చేయాల్సి వస్తుంది. సో అది ఒకటి. రెండవది ఎలర్జెన్స్ని కనుక్కునేదానికి ట్రై చేసేది ఎలర్జెన్ స్కిన్ టెస్టింగ్, అవన్నీ ఉన్నాయి. కాల్ చూద్దాం. హలో నమస్తే మేడం. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ సమస్య ఏంటి? మా ప్రకాశం డిస్ట్రిక్ట్ మేడం, ఖమ్మం మేడం. ఓకే. నాకు చాలా సంవత్సరాల నుంచి దగ్గు, ఆయాసం వస్తుంది మేడం విపరీతంగా. ఓకే, చెప్పండి.
ఆ, చాలా మందులు వాడాను మేడం. హాస్పిటల్లో చాలా సార్లు అడ్మిట్ అయ్యాను, తగ్గట్లేదు మేడం. ఏ వయసులో మొదలైందమ్మా మీకు ఆయాసం? నేను ఆర్టీసీ కండక్టర్ గా చేస్తున్నాను మేడం. ఓకే ఓకే, ఏ వయసులో మొదలైందన్నారు? ఇప్పుడు నాకు 49 సంవత్సరాలు. ఆహా, ఏ వయసులో మొదలైందన్నాను సిమ్టమ్స్? ఏ వయసులో? ఏంటంటే నాకు క్యాన్సర్స్ ఉన్నాయి సార్. చిన్నప్పటి నుంచి అప్పుడప్పుడు దగ్గు వస్తుంటది. అచ్చా, ఇంకా ఈ మధ్య మరి 3 సంవత్సరాల నుంచి ఎక్కువైంది సార్. ఓకే, మందులు ఏం వాడుతున్నారమ్మా, ఏమన్నా చెప్పగలరా? ఎట్లా మందులు? వెనిగేలాలు వాడుతున్నాను. ఓకే, తర్వాత ఇది టాబ్లెట్ దాంట్లో రౌండ్ గా ఉంటుంది, పీల్చుకుంటున్నాను. ఓకే, టాబ్లెట్లు కూడా చాలా, అసలు అన్ని ఎవరు ఏ డాక్టర్ ఏ మందులు చెప్తే అవన్నీ వాడాను సార్ నేను. ఓకే ఓకే. దగ్గు వచ్చిందంటే విపరీతంగా బాత్రూమ్ నుంచి కూడా బయటకు రాను. ఆ దగ్గు తెగదు, అట్లా దగ్గు వస్తుంది సార్ నాకు. దీనివల్ల మీరు ఆయాసం వల్ల ఇప్పుడు నా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఏమైనా వచ్చిందా ఈ గత? హాస్పిటల్లో 4-5 సార్లు అడ్మిట్. మొన్న ఈ మధ్య నెల కిందట కూడా కరోనా అని చెప్తే ఒంగోలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి రోజు 8 ఇంజక్షన్లు కూడా నరానికి వేశారు సార్ నాకు. దాదాపు 1 వారం రోజులు వేశారు వాళ్ళు. మళ్ళా ఒక నెల బాగున్నది, మళ్ళీ మొదలైంది. మళ్ళీ మధ్య నష్టాపేటలో చూసుకుంటున్నాను సార్. ఓకే ఓకే, మందులు వాడుతున్న. బయటికి వెళ్తే దగ్గు వస్తుంది సార్. ఆ బయటికి వెళ్తే దగ్గు వస్తుంది. ఆ పొయ్యి దగ్గర ఏమన్నా తాలింపులు అట్లాంటి వాసన పీల్చినా దగ్గు వస్తుంది సార్ నాకు. సో ఫస్ట్ దీనికి మీకు మీ విషయం వరకు అయితే అంటే ఇప్పటికిప్పుడు నేను ఇవ్వగలిగిన సలహా ఏంటంటే, ఫస్ట్ మీరు ఒకవేళ ఇన్హేలర్ వాడుతున్నారు అంటే ఫస్ట్ ఎలా వాడుతున్నారు అనేది చాలా ముఖ్యమవుతుందమ్మా. ఎందుకంటే ఇన్హేలర్ టెక్నిక్ అనేది చాలా చాలా ముఖ్యము. చాలామంది సరిగా వాడలేకపోవచ్చు, అది తెలియకపోవచ్చు. సో ఇన్హేలర్ టెక్నిక్తో ఫస్ట్ అసెస్మెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే మీకు ఎందుకు పనిచేయటం లేదు అనేది ఫస్ట్ అక్కడతో స్టార్ట్ అవుతుంది మీకు ఫస్ట్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ అది అసెస్ చేస్తాము. అసెస్ చేసిన తర్వాత మీరు అదంతా కరెక్ట్గానే వాడుతున్నారు అనుకోండి, డోస్ అడ్జస్ట్మెంట్లు చేయాల్సి వస్తుంది. డోస్ అడ్జస్ట్మెంట్లు కూడా చేసిన తర్వాత కూడా మీకు సిమ్టమ్స్ వస్తున్నాయి. దాంతోపాటు ఈ ప్యారలల్గా దీనికి సమాంతరంగా వేరే ఏమన్నా జబ్బులు ఉన్నాయా? నేను ఇంతకుముందు అదే చెప్తోంది. సో ఆస్మాకు లాగా ఉండేవి, ఆస్మానికి రిజంబ్లెన్స్ ఉండేవి జబ్బులు కొన్ని ఉంటాయి. సిఓపిడి అంటాము, బ్రాంకైటిస్ అంటాము, అంటే శ్వాసనాళాలకు సంబంధించిన జబ్బులు. ఇవన్నీ చూసేదానికి ఒకలాగే ఉంటాయి. కానీ ఏంటంటే ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది. అలాగే పేషెంట్ కూడా రెస్పాండ్ అయ్యే విధానం కూడా మారుతూ ఉంటుంది. సో మీరు ఆస్మా ట్రీట్మెంట్ తీసుకొచ్చి సిఓపిడికో బ్రాంకైటిస్ పెడితే అందరూ రెస్పాండ్ అవ్వకపోవచ్చు. సో నా ఉద్దేశం ఏంటంటే మీరు కరెక్ట్గా ఇన్హేలర్స్ ఎట్లా వాడుతున్నారో ఫస్ట్ అసెస్ చేయాల్సి ఉంటుందమ్మా. మిగతా మరి ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేశారో ఒకసారి మీరు కన్సల్ట్ చేస్తే బెటర్. దానికి తోడు అవి పర్సనల్గా అసెస్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అవి వాడి అంతా అది ఆప్టిమైజ్ చేసి అంటే మీకు ఎంత అవసరం పడతాయి, ఎన్ని రోజులు వాడాల్సి వస్తుంది, ఇవన్నీ చూస్తే కరెక్ట్గా చెప్పగలమని నా ఉద్దేశం. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, మా బాబుకి 10 years అండి. మా బాబుకి 6 years అప్పుడు చాలా కాఫ్గా ఉంటే నాకు డౌట్ వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము. ఈ లంగ్స్ రిలేటెడ్ డాక్టర్ దగ్గరికి, పల్మనాలజిస్ట్కి. అతను ఆస్తమా అని కన్ఫర్మ్ చేశారండి. అప్పుడు 1 year మేము ఇన్హేలర్స్ యూజ్ చేస్తాము. తర్వాత డాక్టర్ అవసరం లేదని చెప్పారు. అంటే అంతకుముందే మా బాబుకి 4 months అప్పుడు నిమోనియా వచ్చింది. తర్వాత 4.5 years అప్పుడు అడినాక్టమీ కూడా చేయించాము. బెంగళూరు మణిపాల్ హాస్పిటల్లో చేయించాము. మళ్ళీ ఆ తర్వాత ఇది ఆస్తమా సిమ్టమ్స్ ఉన్నాయంటే చెక్ చేపిస్తే కన్ఫర్మ్ చేశారు. 1 year ఇన్హేలర్స్ వాడాము. తర్వాత అప్పటి నుంచి ఏం లేదు, కాఫ్ అలా ఏం లేదు. కానీ ఈ ఇయర్ కోల్డ్ ఎక్కువగా ఉంది. కాఫ్ లేదు, ఆయాసం లేదు, ఏం లేదు. జలుబు ఊరికి ముక్కు కారుతూ ఉంటుంది. మళ్ళీ తుమ్ములు కూడా ఉండవండి. రైట్, మీరు చెప్పిన దాని ప్రకారం పిల్లల్లో కొంచెం యంగ్ కిడ్ గురించి చెప్తున్నారు, పిల్లవాళ్ళ గురించి చెప్తున్నారు. 10 ఏళ్ళు. యూజువల్గా పిల్లల్లో ఎట్లా ఉంటుందండి, చిన్నప్పుడు కొన్ని అద్భుతమైన కొన్ని స్టడీస్ ప్రకారం చెప్తాను నేను. కొంతమంది ఏంటంటే కొన్ని స్టడీస్ చిన్నపిల్లల్లోనే ఇవన్నీ లక్షణాలు మొదలైనా సరే అందరికీ ఎలర్జీ అట్లే జీవితాంతం ఉండాలని లేదు. కొంతమంది పిల్లలు వయసు దాదాపు 12-13 ఏళ్ళు వచ్చేసరికి దే విల్ అవుట్ గ్రో, అంటే ఈ ఆస్తమాపరమైన లక్షణాలన్నీ తగ్గిపోతాయి వాళ్ళల్లో. కొంతమంది మాత్రమే ఆ లక్షణాలను అట్లే క్యారీ చేస్తారు.
ప్లస్ నేను అనుకోవడం ఏంటంటే మీరు చెప్తున్న ప్రకారం పిల్లాడికి అడినాయిడ్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. ప్లస్ సైనస్ ఇన్వాల్వ్మెంట్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది బాబుకి. ప్లస్ ఎన్విరాన్మెంట్ ఒకటి. ఎందుకు చెప్తున్నానంటే 1 year వాడారంటున్నారు, బాగానే తగ్గిపోయింది అంటున్నారు. మళ్ళీ ఎక్స్పోజర్ ఏమన్నా స్టార్ట్ అయిందేమో, దాని నుంచి ఏమన్నా మళ్ళీ ముక్కు బ్లాక్ ఉండడము, లేకపోతే చీదుకోవడము, స్నీజింగ్స్ చెప్పడం లేదు, తుమ్ముల్లాగా చెప్పడం లేదు కానీ బట్ దగ్గు అవి ఉన్నాయి అంటున్నారు. సో మోస్ట్లీ నేను అనుకోవడం సైనస్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయేమో నేను అనుకుంటున్నాను. బట్ యూజువల్గా పిల్లలు ఒక వయసు వచ్చేసరికి చాలామంది తగ్గిపోతుందండి. మరీ మీరు అంత జీవితాంతం ఇట్లా సఫర్ అవుతారని కూడా ఉండదు. బట్ మీ వైపు నుంచి అయితే మాత్రం ఎన్విరాన్మెంట్లో చూసుకోండి. అంటే దేనివల్ల ఎక్స్పోజ్ అవ్వడం కానీ, ఏమన్నా వాతావరణంలో కానీ, ఇంట్లో ఏమన్నా కానీ మార్చడం కానీ ఏమన్నా జరిగిందంటే మాత్రము అది ఐడెంటిఫై చేసి దాన్ని మీరు తొలగించుకున్నారంటే యూజువల్ అబ్బాయికి సిమ్టమ్స్ తగ్గిపోతాయండి. చూసుకోండి. ఇంతకుముందు మనం సరస్వతి కాలర్ని చూసినట్టు, అంటే డాక్టర్ టు డాక్టర్ చేంజ్ అవుతూ ఉంటారు, డాక్టర్స్ని చాలామంది మారుస్తూ ఉంటారు. ఈ మెడిసిన్స్కి తగ్గలేదు, మనం ఇంకో డాక్టర్కి వెళ్దాము అని చెప్పేసి చాలామంది అట్లా చేంజ్ చేస్తూ ఉంటారు. ఇదేనండి దీనికి ఆన్సర్ ఒక కాల్ తర్వాత చూద్దాం సార్. హలో హలో, చెప్పండి మీ సమస్య ఏంటో. సార్ యాక్చువల్గా నాకు చిన్నప్పుడు కొద్దిగా ఆస్థమాటిక్ ప్రాబ్లం లాగా ఉండేది. ఓకే. అప్పుడు ఇన్హేలర్స్ వాడాను, ఆస్టాలిన్ ఏరోపాట్ లాగా. ఓకే. వచ్చేసి 23 years అప్పుడు. ఓకే. నాకు చాలా రోజుల నుంచి ఆస్థమాటిక్ ప్రాబ్లం లాగా ఏం లేదు యూజువల్ గా. ఓకే. అయితే ఈ మధ్య కొద్దిగా ఫ్యూమ్స్, కెమికల్ ఫ్యూమ్స్ కావచ్చు, స్మోక్, డస్ట్ అలాంటి పీల్చినప్పుడు కొద్దిగా షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అనిపిస్తా ఉంది. రైట్. అది ఆస్థమాటిక్ ప్రాబ్లం. అవును వెంకట్ గారు, ఇది మీరు డెఫినెట్లీ అండి. వెంకట్ గారు మంచి అబ్జర్వేషన్. దిస్ ఇస్ వాట్ ఐ వాస్ సేయింగ్. చూడండి ఎంత బాగా చెప్తున్నారు తను అంటే హిస్ అబ్జర్వేషన్ ఇస్ వెరీ గుడ్. దీన్ని అంటే నేను టెక్నికల్గా చెప్తాను యాక్చువల్గా. దీన్ని వర్క్ రిలేటెడ్ ఆస్తమా అని గ్రాస్గా అంటారండి. బేసిక్గా మనలో ఉండే టెండెన్సీ, జెనెటికల్గా ప్రిడిస్పోజ్ అయిన టెండెన్సీ, సబ్ క్లినికల్గా అట్లా ఆయనకైతే ఆల్రెడీ వాడారు మందులు, సో తగ్గింది. బట్ ఇప్పుడు ఏదో జాబ్లో జాయిన్ అయ్యారు, 25-30 years తర్వాత ఏదో జాబ్లో జాయిన్ అయ్యారు. అక్కడ వచ్చేసరికి కెమికల్స్, ఫ్యూమ్స్ ఎంటర్ అయినాయి. దిస్ ఇస్ ద క్లాసికల్ పిక్చర్. దీన్ని అంతటినీ కలిపి వర్క్ రిలేటెడ్ ఆస్తమా అంటారండి. దాంట్లో ఏంటంటే మళ్ళీ ఆక్యుపేషనల్ ఆస్తమాను, వర్క్ ఎగ్జాజర్బేటెడ్ ఆస్తమా, రకరకాలు ఉంటాయి అనమాట. ఏంటంటే వెంకట్ గారు ఏంటంటే బేసిక్గా హీఈస్ ఎయిర్వేస్, ఆయన శ్వాసనాళాలు ఆస్తమాకి ప్రీడిస్పోజ్ అయి ఉన్నాయి, నెంబర్ 1 పాయింట్. సో తగ్గి బాగా స్టేబుల్గా ఉన్న వ్యక్తి ఒక్కసారి ఆ వాతావరణంలోకి అడుగు పెట్టేసరికి ఆ ఫ్యూమ్స్ అవన్నీ మళ్ళీ వెళ్ళి స్టిమ్యులేట్ చేస్తుంది. ఓకే. సో దిస్ ఈస్ ద క్లాసికల్ పిక్చర్ ఆఫ్ వర్క్ ఎగ్జాజర్బేటెడ్ ఆస్తమా అంట. దీన్ని ఆ పరిసరాల్లోకి వెళ్ళడం వల్ల ఈ ఇరిటెంట్స్ అన్నీ వెళ్ళి స్టిమ్యులేట్ చేసి, ఇందాక మనం అనుకున్నాం చూసారా, స్పందించాల్సిన దానికంటే ఎక్కువ స్పందించే ఏరియాస్ ఉంటాయి కొంతమందికి. ఇది టిపికల్ పిక్చర్ అనమాట. సో వెంకట గారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఏ వాతావరణంలో పనిచేస్తున్నారో చూడండి, దానికి సంబంధించిన ప్రొటెక్టివ్ పరికరాలు ఉంటాయండి, ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఉంటాయి, దానికి తగిన గైడ్లైన్స్ ప్రకారం ఉంటాయి. అది పాటించండి. అది పాటించి వాడి చూడండి, దాదాపు చాలా వరకు తగ్గుతాయండి దానివల్ల. మరీ ఇంకా నాకు చిన్నగా తగిలినా ఉండలేకపోతున్నాను అంటే మాత్రము బహుశా అవన్నీ అవాయిడ్ చేయడమే మంచిది. దీనికి ఎప్పుడు పరిష్కారం అయితే మాత్రము టిపికల్గా క్లాసికల్గా మనకు ఒక కారణం కనిపిస్తుందంటే అవాయిడెన్స్ ఇస్ ద బెస్ట్ ప్రాబ్లం అండి. దేనివల్ల మనకు ఎక్కువ అవుతుందో దాన్ని అవాయిడ్ చేయాలి. బేసిక్ ప్రాబ్లం, బేసిక్ ప్రిన్సిపల్ అది. సో ఒకవేళ అట్లా కాదు, మనకు కుదరదు అనుకుంటే దానికి అనుగుణంగా రక్షణ చర్యలు ఏం తీసుకోవాలో తీసుకుని పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ దొరుకుతుంటుంది. సో ఆ గైడ్ లైన్స్ ప్రకారం అవి తీసుకొని అది వాడుకుంటే బాగానే కంట్రోల్ అవుతుందండి. బట్ మీరు అసెస్ చేసుకోండి, అంటే ఈజ్ ఇట్ రియల్లీ రిక్వైర్డ్, ఎక్స్పోజర్ లేకుండా మనం చేయలేమా అనేది ఆలోచించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో, మీ సమస్య ఏంటి చెప్పండి సత్యనారాయణ గారు. నాకు వస్తామా ఎక్కువ ఉంది, చలిగా ఉంటే ఎక్కువ ఆయాసం వస్తుంది. సత్యనారాయణ గారు, మీ వయసు ఎంత అండి? నా వయసు 45. 45. స్మోకింగ్ కానీ ఏమన్నా అలవాట్లు ఉండేవా ఇది వరకు? ఏమి లేదు. డ్రింకింగ్ లేదు. ఆస్తమా ఎన్నేళ్ళ నుంచి ఉందన్నారు మీకు? ఆస్తమా ఒక 10 సంవత్సరాల నుంచి. సో మందులు రెగ్యులర్గా వాడుతున్నారండి? ఇప్పుడు ఏమన్నా వాడుతున్నారా? లేదు, వాడుతున్నా, అప్పుడప్పుడు వచ్చినప్పుడు వాడతాం, పంపు తీసుకుంటా. అది కాదండి సత్యనారాయణ, అట్లా కాదండి సత్యనారాయణ గారు,
రెగ్యులర్గా మందులు వాడడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి. నేను అందుకనే ఇంతకుముందు కాలర్ కూడా చెప్పాను. ఇప్పుడు మనకి లక్షణాలు వచ్చినాయి అంటే ఈ ఈ ఈ ఆస్తమాలో ఐ అజ్యూమ్ దట్ దిస్ ఇస్ ద కరెక్ట్ డయాగ్నోస్. అండ్ ఆస్తమాలో మామూలుగా ఏంటంటేనండి మన శ్వాసనాళాలు వాపుతూ ఉంటాయండి. వీటికి కొద్ది రోజులు మందులు తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా పర్యవేక్షణలో తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పర్యవేక్షణలో తీసుకుంటున్న కొద్దికి మనకి ఏం తెలుస్తుందంటే మీ శ్వాసనాళాలు ట్రీట్మెంట్కి ఏమాత్రం రెస్పాండ్ అవుతున్నాయి నెంబర్ 1 తెలుస్తుంది. తర్వాత అది ఎన్ని రోజులు వాడాలి, అన్ని రోజులు కంటిన్యూ చేసి దీనికి వేరే కారణాలు ఏమైనా మనకి ప్రెసిపిటేట్ చేస్తున్నాయి అంటే ఏ కారణాల వల్ల మీకు ఎక్కువ అవుతుంది అవి ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు మూడవది జీవన విధానం. మీరు కోల్డ్ ఎయిర్ అన్నారు అంటే చల్లగాలి తగులుతున్నప్పుడు మీకు వస్తుందని చెప్తున్నారు. సో అది తగిలినప్పుడు వేరే ఏమన్నా ఉన్నాయా మీకు అంటే సైనస్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివన్నీ ఉంటే ఇవన్నీ ట్రీట్ చేసుకొని చల్లగాలి తగ్గించేదానికి మార్గాలు చూసుకొని ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ చేసుకుంటా పోతే ఒక స్టేజ్లో బహుశా ఇవన్నీ కూడా కంట్రోల్ కావచ్చు. సో అది చూసుకోండి మీరు పర్సనల్గా. అంటే మీరు కోల్డ్ ఎయిర్ అంటే ఎట్లా ఎక్స్పోజ్ అవుతున్నారు, దేనికి ఎక్స్పోజ్ అవుతున్నారు చూసుకోండి. అది అవసరమా? సపోజ్ ఏసీలు ఉంటాయి, కొన్ని ఏసీలు దగ్గర పెట్టుకొని పడుకుంటుంటారు, అట్లాంటివి అవాయిడ్ చేయాలి. లేదా కొంతమంది ఎర్లీ మార్నింగ్ కోల్డ్ ఎయిర్లో పొల్యూటెడ్ ఏరియాలో ఒక ఎయిర్ ఉన్నప్పుడు వాకింగ్కి వెళ్ళడం అట్లాంటివి చేస్తుంటారు. అట్లాంటి అవాయిడబుల్ అన్నీ ఉంటే అవాయిడ్ చేసుకోండి ఫస్ట్. తర్వాత మందులు ఎట్లా వాడుతున్నారో రెగ్యులర్గా వాడాలి. అది కూడా రెగ్యులర్గా వాడుతూ తర్వాత క్రమంగా డోసులు తగ్గిస్తారండి. ఏమి ఆస్తమాలు అన్నీ కూడా జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం ఉండదు. ఆ వ్యాధి తీవ్రతను బట్టి మనము అడ్జస్ట్ చేసుకుంటూ వస్తాము. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత బాగా కంట్రోల్ చేసి నివారణ కూడా మనకి కనిపెట్టగలిగాము అంటే దేనివల్ల వస్తుందనేది నేననేది అది కూడా ఆపగలిగామంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వీటన్నిటితో కాంబైన్ చేసుకుంటే మీరు ఇన్హేలర్స్ ఇవేమి జీవితాంతం వాడాలి, అందరికీ వాడాలి, జీవితాంతం వాడాలని ఎక్కడ మనకి రూల్ ఏమి ఉండదండి. సో కొంచెం ఇది నేను చెప్పింది గుర్తుపెట్టుకుని ఐడెంటిఫై చేసి చూడండి సార్. ప్లస్ రెగ్యులర్గా వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఒక 15 రోజులు వాడారు, నాకు తగ్గిపోయింది, ఇంకా ఎందుకు వాడాలా అది నేను అనేది అట్లా అనుకోకూడదండి. మీకు సిమ్టమ్స్ని ప్లస్ మీకు ఉండే వ్యాధి తీవ్రతను బట్టి కొద్ది రోజులు వాడాల్సి ఉంటుంది. అది దగ్గరుండే వైద్యంతో డిసైడ్ చేయగలుగుతారు. వారికి చూపించుకోండి. వాళ్ళు మీకు ట్యాపర్ చేయాల్సినప్పుడు తగ్గించాల్సినప్పుడు తగ్గిస్తారు. తగ్గించుకుంటా వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా మీకు అవసరం లేదనుకుంటే మందులు ఆపేస్తారండి. ఏం జీవితాంతం వాడాల్సిన అవసరం డాక్టర్ చెప్పే వరకు కూడా మనం ఎస్ అదే ఓపిక ఉండాలి, అర్థం చేసుకోవాలండి. దీనికి కొంచెం తప్పదు. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో చెప్పండి, మీ పేరేంటి, మీ సమస్య ఏంటి? నేను వెంకటేష్ రెడ్డి అండి, చెప్పండి. కర్నూలు నుంచి చేసామండి. మా బాబుకు 1 year బ్యాక్ ఆయాసం వచ్చిందండి. చెప్పండి. అది బ్రాంకటైటిస్ అని వచ్చింది మా అబ్బాయికి 12 years. ఓకే సరే అంటే ఇప్పుడు లంగ్స్ ఇన్ఫెక్షన్. హలో మేడం చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. బ్రాంకటైటిస్ కాదు మేడం, లాస్ట్ 1 year ముందు కరెక్ట్ గా కుడి లంగ్ కు ఇన్ఫెక్షన్ వచ్చింది, వైరల్ ఇన్ఫెక్షన్ అన్నారు డాక్టరు. వైరల్ ఇన్ఫెక్షన్ ఇదేనమ్మా. ఇందాక కూడా నేను ఆస్మాకి మీరు కారణాలు అడిగినప్పుడు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల బ్రాంకియల్ హైపర్ యాక్టివిటీ అనుకున్నట్లు ఆస్మా లక్షణాలు కొన్ని వస్తాయమ్మా. అవి యూజువల్గా ఏంటంటే కాలక్రమేణా ఇవన్నీ తగ్గిపోతాయి. యూజువల్గా వైరస్ వల్ల వచ్చే కొన్ని రకాల ఈ ట్రాన్షియంట్గా వచ్చేవన్నీ కూడా వన్ ఆఫ్ ద గుడ్ ప్రోగ్నోస్టిక్ సైన్స్ అంటాం అనమాట మనం. మేల్ జెండర్ కానీ వైరల్ ఇండ్యూస్డ్ ఆస్తమాస్ కానీ ఇవేమన్నా ఉంటే ఇవి తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరేం కంగారు పడద్దండి. అది మీరు ఫాలో అవ్వండి. వారు ఏమి మీకు మీ కన్సల్టెంట్ డాక్టర్ ఏమి ఇస్తున్నారు మెడికేషన్ ఫాలోఅప్ చేసుకోండి అమ్మా. ఇదేమి జీవితాంతం అందరికీ ఉండే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో మీరు మరీ అంత వరీ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదండి. 1 year బ్యాక్ అంటున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్ ఒకవేళ సివియర్గా వస్తే కొంతమందికి అట్లే కొద్ది రోజులు సిమ్టమ్స్ ఉంటాయి. బట్ క్రమక్రమంగా వయసు పెరిగే కొద్దికి అవి తగ్గుతాయి. దాని గురించి మీరు మరీ అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అన్లెస్ దెర్ ఈజ్ అ స్ట్రక్చరల్ డ్యామేజ్. స్ట్రక్చరల్ డ్యామేజ్ అంటే ఊపిరితిత్తులు కొంతమందికి చెడిపోవడం అట్లా ఉంటుందండి. చిన్నపిల్లలకి వైరల్ ఇన్ఫెక్షన్స్ యూజువల్గా అట్లాంటివి జరగదు. సో మరీ అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. కానీ కొన్ని రకాల జబ్బులు వచ్చినప్పుడు మాత్రం స్ట్రక్చరల్ డ్యామేజ్ వస్తుంది. అంటే శ్వాసనాళాలు లావ్ అవ్వడం, బ్రాంకిటిస్ అనుకున్నాం కదా, పోస్ట్ ఇన్ఫెక్టివ్ చేంజెస్ అంటాం. అట్లాంటివి వస్తే కొంతమందికి అట్లా దగ్గు అట్లాంటివి కొంచెం ఉంటూ ఉంటుంది. వాళ్ళు జాగ్రత్తగా ఎక్స్పోజ్ అవ్వకుండా, బయట ఎక్స్పోజ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటే కంట్రోల్ చేసుకోగలరు. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. మాకు చిన్నప్పటి నుంచి ఉందండి, ఇప్పుడు 40 years అండి. ఓకే చెప్పండి. హలో చెప్పండి, వింటున్నా.
అదే 40 years ఇప్పుడు అట్లే మా ఫాదర్కి ఉండేది. అంతకుముందు నాకు కూడా అలానే వచ్చిందండి. మొన్న ఈ 10 days నుంచి బాగా ప్రాబ్లం అయింది. ఓకే, ఇప్పుడు చూపించాము డాక్టర్కి. హాస్పిటల్ ఏమన్నా అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఏమన్నా వచ్చిందా? అంటే అడ్మిట్ అవ్వాల్సిన అవసరం అయితే ఒక 2-3 days చూడండి, ఒకళ్ళు బాగా ఎక్కువ అనిపిస్తే అడ్మిట్ కండి అని చెప్పారండి. ఓకే ఓకే. ఇట్లా మళ్ళీ నాకుందండి, ఇట్లా మా బాబు కూడా కొద్దిగా సిమ్టమ్స్ ఉన్నాయండి. అంటే నేను అంటే ప్రోగ్రామ్ స్టార్టింగ్లో చెప్పినప్పుడు జన్యుపరమైన కొన్ని ప్రిడిస్పోజిషన్స్, జన్యుపరమైన కారణాలు ఉంటే మన నుంచి మన పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుందండి. అట్లా అనేసి అందరూ అదొక్కటే కాదు, దానికి తోడు కొంచెం ఎన్విరాన్మెంటల్ ప్రిడిస్పోజిషన్ కూడా ఉండాలి. దిస్ ఈజ్ లైక్ ఎ గ్రౌండ్. మన శ్వాసనాళాలు మన జన్యుపరమైన కారణాలు అనేది ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఉంటాయి. కాకపోతే దానికి ఎన్విరాన్మెంట్ నుంచి, బయట పర్యావరణం నుంచి, వాతావరణం నుంచి కూడా కొన్ని అవసరం పడుతుంటుంది. ఇందాక అనుకున్నట్టు ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఎలర్జెన్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా అవసరం పడుతున్నాయి. సో మీరు అవన్నీ పర్ఫెక్ట్గా మీకు జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉండి ఈ వాతావరణం వీటిలో చేంజెస్ అన్నిటికీ ఎక్స్పోజ్ అయితే మీరు ఆస్మాటిక్ అవుతారు. సపోజ్ మీరు అవన్నీ ఐడెంటిఫై చేసుకొని అవాయిడ్ చేయగలిగారు, నివారించగలిగారు అనుకోండి, నీడ్ నాట్ బి ఆస్మాటిక్. క్లాసికల్గా మీరు అబ్బాయికి అన్ని ఆస్తమా రావాల్సిన అవసరం ఏమి ఉండదు. మీరు దాన్ని మనసులో పెట్టుకొని టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదండి. డెఫినెట్లీ ప్లీజ్ ట్రై టు ఫైండ్ అవుట్ మీకు దేనివల్ల ప్రెసిపిటేట్ అయింది అవన్నీ చూసుకోండి. మీ అబ్బాయికి అవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. మీరు దానివల్ల 100% వస్తుందని కాదు, మీరు అంత మరి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పైపెచ్చి ఇప్పుడు మందులు బాగా వస్తున్నాయి. మీకున్న అవగాహన మీ పిల్లవాడికి కనుక మీరు చూపించారంటే ఇంకా ఆ పిల్లడు బాగానే రికవర్ ఒకవేళ వస్తే కూడా యూజువల్గా అంత భయపడాల్సిన అవసరం ఉండదు. ఓకే, అంటే ఇప్పటివరకు వచ్చిన కాల్స్లో చూసుకుంటే పిల్లల విషయం కూడా మనం ఎక్కువగా వింటున్నాం. సో పిల్లలకి ఇదని కాదు, ఏదొచ్చినా కూడా తర్వాత పెద్దగా అయ్యేదాకా అవి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండవని ఎందుకు అంటున్నారు? అదే ఇప్పుడు ఈ ఎలర్జీ ఫినామినా వాళ్ళు చేసిన దాంట్లో ఒక స్టడీలో అయితే ఓన్లీ 1/3 ఆఫ్ ద చిల్డ్రన్నే, 30% పిల్లలు మాత్రమే చిన్నప్పుడు ఆ వీజింగ్ క్లాసికల్గా డిజార్డర్స్ ఉండేవాళ్ళు. తక్కువ మందే పెద్ద అయిన తర్వాత కూడా సేమ్ ఫీచర్స్ని క్యారీ చేశారండి. మిగతా వాళ్ళంతా మరీ చిన్నగా పుట్టిన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళలో కూడా ఈ వీజింగ్ అవి వినిపిస్తాయి. కానీ దానికి కారణం ఏంటంటే వాళ్ళ లంగ్స్ చాలా చిన్నవిగా ఉంటాయి. చిన్న పిల్లలు వాళ్ళ వాల్యూమే చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళ శ్వాసనాలు చాలా చిన్నగా ఉంటాయి. సో వాళ్ళలో వచ్చే వీజింగ్ చూసి ఇది మన పిల్లోడు ఆస్మాటిక్ అయిపోతుంది భయపడకండి, అదేం కాదు అది. కానీ క్లాసికల్ ఆస్తమా ఉండే వాళ్ళలో ఏంటంటే యూజువల్గా ప్రీ అడోలసెన్స్ ఏజ్లో స్టార్ట్ అవుతుంది. అప్పటికి కొంచెం ఎలర్జీ ఫీచర్స్ అవి ఉంటే వాళ్ళు ఆస్మాటిక్స్గా పర్సిస్టెంట్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై. అక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడి నుంచి మన ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి, మనము మానిటర్ చేయాలి. మనం మానిటర్ చేయడం అంటే పిల్లవాడు దేనికి ఏమేమి తగిలితే అట్లా సిమ్టమ్స్ రాగలుగుతుంది. దట్ ఈస్ సో దిస్ ఈజ్ అ కంటిన్యూస్ ఎఫర్ట్ ఫ్రమ్ ద పేషెంట్. బాగా తనంతట తన అవగాహన పెంచుకొని తను సపోజ్ ఈరోజు సిక్ అయ్యాను అనుకోండి, ఈరోజు పేషెంట్కి సిమ్టమ్స్ వచ్చినాయి, సో ఏం చేస్తే నాకు వచ్చి ఉండొచ్చు, నిన్న ఏం చేశాను, నేను ఏం తిన్నాను, దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ నేనైతే కొంతమందికి డైరీ లాగా మెయింటైన్ చేసుకోమని కూడా చెప్తాను. కొంచెం ఎక్కువ ఉండే వాళ్ళకి రాసుకోండి, ఈవెంట్స్ రాసుకోండి. సపోజ్ ఈరోజు నేను బయట కూల్ డ్రింక్ తాగాను, బయటకు వెళ్ళాము, లేదంటే బయట గార్డెన్కి వెళ్ళాము, లేకపోతే బయట మాల్కి వెళ్ళాము, మాల్లో డ్రెస్సెస్ అన్నీ పెట్టిన చోట వెళ్ళాను, డ్రెస్సెస్ అన్నీ కొంచెం డస్టీ ఏరియా, అది ఆ డస్ట్ తగిలి దానివల్ల వచ్చి ఉండొచ్చు. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ఐడెంటిఫై సో అందుకనే బాగా ఎక్కువ ఉండే వాళ్ళల్లో ఇవన్నీ ఐడెంటిఫై చేసుకోవాలండి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో మందులు వాడే విధానంలో కూడా ఏదైనా మార్పులు వస్తే అది తగ్గకపోయే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? ఇంతకుముందు సరస్వతి కాలనీ మనం చూసాము, ఆల్రెడీ వాడాను మళ్ళీ ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఇలాంటి కంప్లైంట్స్ మనం వింటున్నాం. ఇందాక అదే మాట్లాడుతున్నాం. అది అంటే ఇక్కడ ఇష్యూస్ ఏంటంటే కొన్ని మందులు వేరే వాటికి వాడే మందుల వల్ల దగ్గు, కొంతమందికి ఈ బ్రాంకోస్పాజం అవి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ ఇన్హిబిటార్స్ యూజ్ చేస్తాం, చాలా కామన్గా యూజ్ చేసేవి ఏసీ ఇన్హిబిటార్స్, రామిప్రిల్ లాంటి డ్రగ్స్. వాటి వల్ల కొంతమందికి దగ్గు వస్తుందండి. సో కాకపోతే దగ్గు అది ఎక్కువ. సో అది మనము ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అట్లుంటే దానికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేస్తారు, దట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. సెకండ్ థింగ్, ఇదివరకు పాతకాలంలో బీటా బ్లాకర్స్ కొన్ని ఉండేవి, నాన్ సెలెక్టివ్ బీటా బ్లాకర్స్ అని అంటాం. వాటిని యూజ్ చేస్తే ఆస్తమా జబ్బు కొంతమందికి తీవ్రత పెరుగుతుంది అనేసి ఉండేవి. కానీ ఇప్పుడు అవి కూడా హైలీ సెలెక్టివ్ డ్రగ్స్ వచ్చినాయి, వాటి వలన వచ్చే అవకాశాలు కూడా తగ్గినాయి. సో ఇట్లాంటివి కొన్ని మందుల వలన ప్రెసిపిటేట్ అవ్వచ్చు నెంబర్ 1.
అట్లా కాకుండా మనం మందులు స్టార్ట్ చేసామనుకోండి, మనం పెట్టే మందుల్లో నేను ఇందాక అన్నట్లు కరెక్ట్గా డోసేజ్ ఫస్ట్ కొంచెం ట్యాబ్లెట్ ఫామ్స్ పెట్టామనుకోండి, ట్యాబ్లెట్ ఫామ్స్తో పాటు ఇన్హేలర్ స్టార్ట్ చేస్తాము. గ్రాడ్యువల్గా ఈ మందులు వాడుకుంటూ ఈ ఇన్హేలర్స్ మీదకి షిఫ్ట్ చేసుకుంటూ ఇన్హేలర్ డోసెస్ అడ్జస్ట్ చేసుకుంటూ అవసరమైనప్పుడు తగ్గించుకుంటూ వస్తాం అనమాట. దిస్ ఈజ్ వాట్. దీనికంటే ముందు ప్రివెంటివ్ యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకోవాలి. ప్రివెంటివ్ ప్లాన్ అంటే ఇందాక మనం చెప్పినట్లు హిస్టరీ మొత్తం నీట్గా ఎవాల్యుయేట్ చేసుకొని అన్ని రాసుకొని లేకపోతే మనసులో పెట్టుకొని ఇవి అవాయిడ్ చేసుకుంటూ మందులు స్టార్ట్ చేసుకుని రావాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ వాట్. దీంట్లో కొత్తగా వచ్చే మోడిఫికేషన్స్ లేదా అడ్వాన్సెస్ ఏంటంటే ఇన్హేలర్స్తో పాటు కొన్ని ఇప్పుడు మనకు వచ్చిన పరిశోధన ప్రకారం ఏంటంటే లోపల కణాలు కొత్త కణాలు అంటే ఇదివరకు ఏంటంటే మనకు క్లాసికల్గా ఆస్తమా అంటే ఆస్తమా, దాంట్లో ఎలర్జిక్ ఆస్తమా ఇట్లా ఉండేది. ఇప్పుడు ఏంటంటే దాంట్లో రకరకాల ఫినోటైప్స్ అని వచ్చినాయి అనమాట. ఫినోటైప్స్ అంటే శ్వాసనాళాల్లోకి వచ్చే ఏ రకమైన కణాలను బట్టి మనం ఇప్పుడు ట్రీట్మెంట్ చేసే పరిశోధన స్థాయికి వస్తున్నాం. దాంట్లో ఎలర్జిక్ ఈస్నోఫిలిక్, నాన్ ఎలర్జిక్ అంటే ఈస్నోఫిల్స్ ఉన్నాయా, న్యూట్రోఫిల్స్ ఉన్నాయా, కొంతమంది శ్వాసనాళాల్లో 2 రకాలు కలిసి ఉంటారు, మిక్స్డ్ సెల్యులారిటీ అంటారు. కొంతమందిలో సెల్సే ఉండవు, దాన్ని పాసిగ్రాన్యులోసైటిక్ వెరైటీ అంటాం. సో చూడండి, అంటే ఎలర్జీ ఈస్నోఫిల్స్ ఉన్నాయా, న్యూట్రోఫిల్స్ ఉన్నాయా, తర్వాత మిక్స్డ్ తరహా ఉందా, లేకపోతే అసలు కణాలే లేవా. సో ఇన్ని రకాలు మనం స్పెషలైజేషన్ చేసే స్టేజ్లో ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం. ఇంకా దాని మీద ఇంకా రావాల్సి ఉంది మనకి, ఎందుకంటే ఈజీగా డయాగ్నోస్ చేసే పరిస్థితి లేదు. అది కొంచెం ఇంకా ఇట్ రిక్వైర్స్ సమ్ వర్కప్. అదన్నీ వచ్చిందంటే మనం అందరికీ ఇన్హేలర్స్ కూడా అవసరం పడకపోవచ్చు. ఫ్యూచర్లో రాగల అతిపెద్ద మార్పులాగా అనిపిస్తుంది అన్నమాట. ప్లస్ వచ్చే దాంట్లో కూడా ఆ మార్పుల్లో కూడా దాంట్లో వచ్చే సైటోకైన్స్ అంటామండి, ఇంటర్ల్యూకిన్స్ అంటాము. దానివల్ల ఈ కణాలన్నీ వచ్చి ఈ కణాలు ఇన్ఫిల్ట్రేట్ చేయడం వల్ల శ్వాసనాళం వాపు వచ్చి దీనివల్ల ఆస్తమా వస్తుంది. దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. ఫ్యూచర్లో ఎట్లా రాబోతుందంటే స్పెసిఫిక్గా వీళ్ళల్లో ఏ కణం లోపలికి ఎంటర్ అవుతుంది, సో ఆ కణానికి కారకమైన సైటోకైన్ ఏంటి, వీటికి యాంటీబాడీస్ డెవలప్ చేశాను. దాన్నే మోనోక్లోనల్ యాంటీబాడీస్, బయలాజికల్ థెరపీ అంట. ఇప్పుడు నేను స్క్రీన్లో చూపిస్తున్న ఇవి ఒక 5 టైప్స్ ఎగ్జాంపుల్స్ పెట్టాను నేను. ఇవన్నీ ఒమాలిజ్మాబ్, మెపాలిజ్మాబ్, బెండాలిజ్మాబ్, రెస్లిజ్మాబ్, డుపిలిమాబ్ అనేసి ఇవన్నీ కొత్తగా వస్తున్న బయలాజికల్స్. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మాత్రము ఈ బయలాజికల్స్ అన్నీ కూడా ఇది పెట్టగానే అంతటికీ మొత్తం క్యూర్ అయిపోతుందని కాదండి. ఇవి మామూలుగా పేషెంట్ ఇవాల్యుయేట్ చేసి ఆస్తమా మందులు పనిచేయకుండా హై డోసెస్ పెట్టి కూడా ఇంకా తగ్గకుండా హాస్పిటలైజేషన్ అవసరమో లేకపోతే స్టెరాయిడ్స్ అవసరం పడుతున్న పేషెంట్స్ ఉంటారు చూసారా, వాళ్ళల్లో మాత్రమే యూజ్ చేసే మందులు. కాస్ట్లీ మందులు వాటికి 100% ఎఫిషియన్సీ ఉంటుందని చెప్పలేము. సో జాగ్రత్తగా ఇది వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ఎ కేర్ఫుల్ సెన్స్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. మందులు వచ్చేసింది క్యూర్ అని కాదండి. దిస్ ఇస్ అన్ అడ్జంక్టివ్. ఇది ఒక ఎడిషన్ మాత్రమే. అది కూడా అట్లా నేను చెప్పిన కఠినమైన పరిస్థితుల్లో ఉండే వాళ్ళకి వాడతాం అంతే. రైట్, కాల్ చూద్దాం. హలో హలో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మీ పేరు? ఓకే, చెప్పండి. మీ పేరేంటి? ఓకే, మీ సమస్య చెప్పండి. టీవీ వాళ్ళని తగ్గించి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. చెప్పండి. నా పేరు ఇంద్ర మేడం. నాకు అప్పుడే చెప్పండి. 12 సంవత్సరాలకి ఆస్తమా ఉందండి, తగ్గట్లేదు అసలు. ఒక్కరోజు కూడా తగ్గలేదు అసలు. ఒక్కరోజు టాబ్లెట్ వేసుకోపోయినా వచ్చేస్తుంది. ఎండాకాలం, వర్షాకాలం, ఏ కాలమైనా ఒక్కరోజు వేసుకోకపోతే బాగుంటుంది. టాబ్లెట్స్ వేసుకుంటున్నారమ్మా? ఇప్పుడు ఏం వాడుతున్నారు మీరు? మందులు ఏమైనా ఐడియా ఉందా, మీరు చెప్పగలరా? ఫస్ట్ 1 సంవత్సరం వేరే హాస్పిటల్, ఫస్ట్ స్టార్టింగ్ లోనే హాస్పిటల్కి వెళ్తే ఇన్హేలర్ అయ్యి రాశారు. అవి వాడాను సంవత్సరం, అయినా తగ్గలేదు. వాళ్ళు వేరే హాస్పిటల్కి మార్చి రాసిచ్చారు. ఓకే, అక్కడికి వెళ్ళిన కానీ ఆ మందులే వాడుతున్నాను కానీ అసలు తగ్గట్లేదు. వేరే రాశారు టాబ్లెట్ తీసుకునేది. ఓకే, మీకు అంటే వేరే ఇతరత్ర ఏమన్నా వేరే మందులు ఏమైనా బీపీకి కానీ షుగర్ కానీ వీటికి ఏమైనా మందులు ఏమైనా వాడుతున్నారా? అది ఏం లేవండి. కడుపులో మంట కానీ అట్లా ఫుల్గా తేన్పులు రావడం కానీ?
అంటే మామూలుగా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్లు ఇన్హేలర్లు కరెక్ట్గా వాడే విధానం చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1. దీనికి తోడు కోమార్బిడిటీస్ అంటాం. అంటే మనకి ఆస్తమా కాకుండా మనతో పాటు ఉండే జబ్బులు కొన్ని ఉంటాయి. లైక్ ఇప్పుడు సైనస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్. పోస్ట్ నేసల్ డ్రిప్ అంటాం. ఆ సైనస్లోంచి ఆ చీమ్ అంతా లేదా ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లేమ్డ్ మెటీరియల్, ఇన్ఫెక్షన్ కూడా కాదు, అది ఇన్ఫ్లేమ్డ్ మెటీరియల్ ఉంటుంది. అది కంటిన్యూస్గా డ్రిప్ అయ్యి అది మొత్తం లోపల శ్వాసనాళాన్ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. ఎందుకంటే మీరు ఎంత ఇన్హేలర్స్ వాడినా అన్లెస్ యూ ట్రీట్ ద ఫ్యాక్టర్ విచ్ ఇస్ ప్రెసిపిటేటింగ్, మనకు దాన్ని ప్రెసిపిటేట్ చేసే కారణాన్ని కూడా మనం కనిపెట్టి ట్రీట్ చేయగలిగితేనే ఈ ఇన్హేలర్తో పాటు పనిచేసి అది తగ్గగలుగుతుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే GERD అంటాం, గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్ అంటాం. అంటే మనకి కడుపులోంచి మెటీరియల్, మనం తిన్నప్పుడు ఫుడ్ మెటీరియల్ అంతా ఉంటుంది కదా, అది ఈసోఫేగస్ ఆహార నాళంలోకి మనకు వచ్చి అది ఇరిటేట్ చేసి దానివల్ల కూడా కొన్నిసార్లు ఈ ఎంత మందులు వాడినా సరిగా తగ్గట్లేదు అంటారు కదా, అదొకటి. 2 ఇట్లా కొన్ని కారణాలు ఉంటాయి. తర్వాత ఒబేసిటీ ఒకటి, ఇందాక అనుకున్నట్లు ఒబేసిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత మందులు వాడినా రెసిస్టెన్స్ వస్తూ ఉంటుంది అనమాట. ఒబేసిటీ ఒకటి. తర్వాత సైనసైటిస్, ఒబేసిటీ, GERD ఇట్లాంటి కారణాలు OSA అంటాం. ఇంకా వేరే వేరే ఉన్నాయండి. లేకపోతే ఏమైనా మందుల వల్ల ఇట్లా అవుతుందో ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ క్యూర్ చేసుకొని లేదు అని తెలిసి ఇన్హేలర్ టెక్నిక్ కరెక్ట్ మళ్ళీ డయాగ్నోసిస్ మనం వెరిఫై చేసుకొని, డయాగ్నోసిస్ నేను ముందే అన్నాను కదా, ఆస్తమాతో పాటు వేరే ఉన్నాయా, అసలు మనం ఆస్తమానే ట్రీట్ చేస్తున్నామా లేదా, ఇవన్నీ అసెస్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సి ఉంటుంది. అది రైట్. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి, మీ పేరేంటి, మీ సమస్య ఏంటి? హర్ష అండి, కల్లూరు. ఓకే హర్ష గారు, మీ సమస్య చెప్పండి. 10 months బ్యాక్ ఇన్హేలర్ రాశాడండి. హలో ఓకే చెప్పండి సార్, 10 months బ్యాక్ సారు ఇన్హేలర్ రాశారు. ఓకే. బుడామేట్ 200 అని. ఓకే. అది వాడుతూ ఉన్నామని 10 months అయింది. ఓకే. సారు ఇప్పుడు అదే కరోనా ఉంది కాబట్టి సార్ లేరు అనమాట, చూడలేదు. ఇది మేము కంటిన్యూ 10 months. మీ పేరేంటన్నారు? మీ పేరేంటన్నారు? హర్ష అండి. హర్ష గారు, మీ వయసు ఎంత అండి? అదే మా బాబు 12 years అండి. 12 years. యా, ప్రస్తుతం కోవిడ్ పరిస్థితుల్లో కూడా మనం ఇందాక డిస్కస్ కోవిడ్ పరిస్థితుల్లో కూడా ప్రస్తుతానికి మీకు డయాగ్నోస్ అయ్యి ఉంటే ఇన్హేలర్ కంటిన్యూ చేయించండి హర్ష గారు. ఇన్హేలర్ ఆపకండి. కాకపోతే ఏంటంటే మన జనరల్ ప్రికాషన్స్ ఎలాగో తీసుకుంటుంటారు కదా మనకు, అంటే పర్సనల్ సేఫ్టీ, పర్సనల్ హైజీన్ అవన్నీ ఉంచుకోండి. ఇన్హేలర్ కంటిన్యూ చేయండి హర్ష గారు. ఇది కొంచెం తగ్గిన తర్వాత ఇలా ఒకసారి చూపించుకోండి, లేకపోతే టెలిఫోన్ కన్సల్టేషన్ తీసుకోండి. ఒకవేళ అవసరం లేదనుకుంటే డోసులు తగ్గిస్తారు. తగ్గించిన తర్వాత పర్సనల్ విజిట్కి వెళ్ళినప్పుడు బహుశా అసెస్ చేసుకొని ఆపేసే అవకాశాలు ఉంటే ఆపేస్తారు. ప్రస్తుతానికైతే కంటిన్యూ చేసుకోండి హర్ష గారు, దానివల్ల నష్టం అయితే ఏముంటుంది. ఓకే. అంటే ఇప్పుడు పిల్లి కూతలు వచ్చాయి అని అనుకుంటే కూడా దాన్ని ఆస్తమాగా పరిగణించాలి. ఆస్తమాలో కూడా ఇది ఒక భాగం అంటే? అవునండి. ఈ పిల్లి కూతలు లేదా వీజింగ్ అనేది ఆస్తమాలో ఆస్తమా యొక్క ఒక మేనిఫెస్టేషన్, ఒక భాగం మాత్రమే. పిల్లికూతుల్లాగా వచ్చేవి చాలా ఉంటాయండి. మనం పిల్లికూతులు వచ్చింది కదా నాకు ఆస్తమా ఉందని అనుకునేదానికి కూడా రకాలు ఉంటాయి. పిల్లికూతులు రకాలు కాదు, యాక్చువల్గా ఏంటంటే పిల్లికూతులు అనేది ఒక మేనిఫెస్టేషన్, ఒక ప్రదర్శన అంతే, బయటకు కనిపించే ఒక లక్షణం అది అంతే. లోపల నేను ఇందాక అన్నట్లు లోపల నేరోయింగ్ వచ్చేది, అంటే శ్వాసనాళాలు మూసుకుపోయే కండిషన్స్. ఇప్పుడు సపోజ్ క్రానిక్ బ్రాంకైటిస్, COPD అన్నాము, వాటిల్లో కూడా శ్వాసనాళాలు నేరోయింగ్ వచ్చిన వాళ్ళకి వీజింగ్ ఉంటుంది. అంతదాకా ఇప్పుడు కొంతమంది గుండె జబ్బులు వస్తాయి, అక్యూట్ లెఫ్ట్ వెంట్రుకులర్ ఫెయిల్యూర్ అంటే అక్యూట్ కార్డియాక్ ఫెయిల్యూర్ ఉండే వాళ్ళలో కూడా కొన్నిసార్లు వీజింగ్ వస్తుంది. సో అది వస్తుంది. కొన్నిసార్లు లోపల ఏమైనా గడ్డలు లాంటివి ఏమన్నా ఉంటే, శ్వాసనాళాన్ని మూసేవి ఏమన్నా గడ్డలు లాంటివి ఉంటే కూడా, నేను చెప్తున్నాను కదా అని అందరూ వీజింగ్ వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ అంటే అదే ప్రాబ్లం. నేనేదో మనం ఏదైనా చెప్పామనుకోండి నాకు మళ్ళీ అట్లా కాదండి, అందరికీ కాదు, చాలా సింపుల్గా ఉంటాయి కారణాలు. మెజారిటీ 90% ఇట్లా మనం ఏదో ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఉంటాయి, అంత సీరియస్ ఉండవు. బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే అన్ని వీజింగ్స్ లేదా ఈ పిల్లికూతులు అన్నీ కూడా ఆస్తమాకు కాదు. కొంతమంది స్మోకింగ్ చేసే వాళ్ళు ఉంటారు, లాంగ్ టర్మ్ హిస్టరీ ఉంటుంది స్మోకింగ్, వాళ్ళలో ఇట్లాంటివి వచ్చినాయి అనుకోండి, వాళ్ళు క్రానిక్ బ్రాంకైటిస్, COPD పిక్చర్ లాగా మనం ఎందుకంటే చెప్తున్నానంటే, ఎందుకు ఐడెంటిఫై చేయాలి ఇది మరి అది వీజింగ్ ఇది వీజింగే కదా, ఎందుకంటే ట్రీట్మెంట్ మారుతుంది ఇద్దరికి. సో దానికి వేరే ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు COPD వేరే ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ బ్రాంకెక్టైసిస్ అన్నాను, బ్రాంకెక్టైసిస్లో క్లాసికల్గా ఫీచర్స్ వేరే ఉంటాయి. వాళ్ళ కాఫ్ చాలా దగ్గుండి బాగా స్ఫుటం ముద్దలుగా వస్తూ ఉంటుంది. వాళ్ళల్లో కూడా కొంతమందికి వీజింగ్ డామినెంట్గా ఉంటుంది. సో అంటే ఏంటంటే మనము ఇవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. బేసిక్గా మనం ఆ హిస్టరీని బట్టి
పేషెంట్ చెప్తున్న లక్షణాలు, తర్వాత మన ఎగ్జామినేషన్, వీటన్నిటిని అసెస్ చేసుకొని కరెక్ట్ డయాగ్నోసిస్కి వచ్చి ఈ డయాగ్నోసిస్ని మనం ప్రాపర్గా ట్రీట్ చేస్తే ఇవన్నీ క్యూర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ కాల్ చేద్దాం. హలో హలో మేడం, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? పేరు జాన్వంత్ మేడం, నర్సరావుపేట మేడం. ఓకే, మీ సమస్య చెప్పండి. సార్ డాక్టర్ గారు. చెప్పండి. సార్ నాకు ముక్కు దూలం వంకర ఉందని చెప్పేసి ఇంతకుముందు ఒకసారి సైనస్ సర్జరీ అయింది సార్. ఓకే. తర్వాత మళ్ళీ అది రికరెంట్ గా వస్తుంటే మళ్ళీ చేస్తే అది సరిగా చేయలేదని మళ్ళీ ఇంకోసారి చేయించాను సార్. ఓకే. అది చేయించినా గానీ కొంచెం మళ్ళీ వస్తుంది, లోపల బాగా చీమ్ పట్టినట్టు స్మెల్లీగా ఉండటం. మీ పేరేంటన్నారండి? మీ పేరు? జాన్వలి సార్. జాన్వలి గారు అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు ఏంటంటే నోస్కి సంబంధించి లేదా సైనస్కి సంబంధించి ప్రాబ్లం నాకు చెప్తున్నారు. ఒకటి డిఎన్ఎస్ ఈజ్ వన్ థింగ్, డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటాము. లేదా సైనస్ల వల్ల వచ్చేది సైనసైటిస్ ఈజ్ ఒక ఎంటిటీ ఉంటుందండి. సైనసైటిస్ మనకు మామూలుగా అందరికీ తెలిసిందే కదా, లోపల ఉండే సైనస్ ఆ స్పేసెస్ అన్నీ వాపు వచ్చి మూసుకుపోతుంటాయి. మూడో ఎంటిటీ మీరు చెప్తున్న దాని ప్రకారం నాకు అనిపిస్తుంది పాలిప్స్ ఏమైనా ఉన్నాయేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే పాలిప్స్ కొన్ని కండిషన్స్, ఎస్పెషల్లీ ఆస్పిరిన్ ఇలాంటి మందులు తీసుకునే వాళ్ళలో ఈ పాలిప్స్ వస్తాయండి, అవి రికరెన్సెస్ ఉంటుంటాయి. సో అన్లెస్ యూ టార్గెట్ ఐడెంటిఫై ద రీజన్ అండ్ ట్రీట్, పాలిప్స్ అనేవి మళ్ళీ రికరెంట్గా వస్తుంటాయి. సో అది కొంచెం వర్కప్ చేయాల్సి ఉంటుందండి జాన్వలి గారు. ప్లస్ ఒకవేళ మనకు సపోజ్ ఆస్పిరిన్ రిలేటెడ్ అట్లాంటివి ఉంటే డ్రగ్స్ అవాయిడ్ చేయడము, వాటి మోడిఫికేషన్లో తగ్గుతుంది. లేదా ఒకవేళ వేరే కారణాలు ఏమన్నా ఉంటే మాత్రము దానికి సర్జికల్ ట్రీట్మెంట్ తర్వాత దాన్ని ఐడెంటిఫై చేసి హిస్టోపథాలజీ చూసుకొని లేదా వేరే కారణాలు ఏమన్నా చూసుకొని దాని ప్రకారం ట్రీట్ చేయాల్సి ఉంటుందండి. రికరెన్సెస్ లోపల సైనస్లో వస్తున్నాయంటే రకరకాల కారణం అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవి కూడా ఉంటుంటాయి అనమాట. హలో హలో, మీ పేరు చెప్పండి. సుబ్బారావు అండి. సుబ్బారావు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బళ్ళారండి. ఓకే, మీ సమస్య చెప్పండి. 6 years బ్యాక్ నాకు 10 years నుంచి ఎలర్జీ ఉంది మేడం. ఓకే. హలో, చెప్పండి. మూసి దులిపినా, కొన్ని బరువు పెరిగినా కొంచెం అలర్జీ వస్తుంది, ఆయాసం వస్తుంది. బరువు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఇన్హేలర్ ఇచ్చారు. 3 ఇన్హేలర్స్ ఆయన 3 ఇన్హేలర్స్ సంవత్సరం పాటు వాడమన్నారు. అప్పుడు మామూలుగా డైలీ వాడేవాడిని 3 times. ఇప్పుడు ఆయన దాదాపు 10 పైన ఇన్హేలర్స్ వాడేశాను. ఇప్పుడు ఇది ఎక్కువగా వాడడం వల్ల నష్టం ఏమైనా ఉందా? ఇప్పుడు పేరు సుబ్బారావు గారు ఇప్పుడు మీ వ్యాధి తీవ్రతను బట్టి ఇప్పుడు మీరు ఇన్హేలర్స్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు లక్షణాలు ఎలా ఉన్నాయో చూసుకోవాల్సి ఉంటుంది. నెంబర్ 1, లక్షణాలు గనక మీకు దైనందిన కార్యక్రమాల్లో ఇబ్బంది లేకుండా, సిమ్టమ్స్ ఏమి లేకుండా, వీజింగ్, బ్రెత్లెస్నెస్, ఆయాసము, దగ్గు కానీ లేకుండా, రాత్రిపూట ఏం స్లీప్ డిస్టర్బెన్సెస్ లేకుండా, ఇవేమీ లేకుండా ఉండగలిగితే క్రమక్రమంగా డోసులు తగ్గించుకుంటూ వస్తారండి సుబ్బారావు గారు. సో అది తగ్గించుకుంటూ వచ్చి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా ఆపేయచ్చండి. అంటే వేరే ఏం ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ అవన్నీ మనం క్లియర్ చేసుకోగలిగితే. ఒకవేళ మీరు అంతా క్లియర్గా ఉండి ఇంకా అంత అవసరం పడుతుందంటే మాత్రం ఇవాల్యుయేట్ చేయాల్సి ఉంటుందండి. మీరు అన్ని రోజులు కంటిన్యూస్గా వాడాల్సిన అవసరం లేదు, కొంచెం ఫాలోఅప్ చేసుకోండి, డోసులు తగ్గిస్తారు. తగ్గించుకుంటూ వచ్చి ఒక స్టేజ్లో ఆపేసే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు మరీ జీవితాంతం వాడాల్సిన అవసరం ఉండదండి. అది అండర్లయింగ్ మనకు వ్యాధి తీవ్రతను బట్టి ఉంటుంది. కొంతమందికి కొంచెం ఎక్కువ డోసెస్ వాడాల్సి ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది, అప్పుడు మనము వేరే ఆప్షన్స్ ఆలోచిస్తాం అనమాట. సో అందరికీ అవన్నీ అవసరం ఉండాలి కాదు. కాకపోతే ఏంటంటే మీకు లక్షణాలన్నీ కంట్రోల్ అయినాయి అంటే తగ్గించుకుంటూ వస్తారండి. ఒకసారి కన్సల్ట్ చేయండి. మీకు సంబంధించిన సిమ్టమ్స్ అవి చెప్తే దే విల్ ఆల్టర్ ద డోసెస్, తగ్గించుకుంటూ వస్తారు. సో మొత్తం జీవితాంతం వాడాల్సిన అవసరం అట్లా ఏమి ఉండదండి సుబ్బారావు గారు. ఓకే, ఎస్పెషల్లీ ఆస్తమా పేషెంట్స్ ఇప్పుడు ఈ కరోనా టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కరోనాకి సంబంధించి ఆస్థమాటిక్స్లో ఎలా ఉందనేది ఇనీషియల్గా మనకు వచ్చిన దీన్ని బట్టి, స్టడీస్ని బట్టి అండి, ఆస్తమా పేషెంట్స్లో కరోనా పేషెంట్స్లో ఆల్రెడీ మందులు వాడుతున్న వాళ్ళు, ఆస్తమాటిక్ మందులు వాడుతున్నవారు ప్రస్తుతం చెప్పిన ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం అయితే సేమ్ అదే కంటిన్యూ చేసుకోండి. వ్యాధి తీవ్రత ఒకవేళ ఆస్తమా వాళ్ళలో ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనే దాని మీద చాలా స్టడీస్లో ఏమో పెద్ద ఏమి సీరియస్గా మరీ భయపడిపోవాల్సిన అంత అవసరం అయితే చెప్పలేదండి. ఒకే ఒక స్మాల్ స్టడీలో మాత్రం కొంచెం సివియారిటీ ఎక్కువ ఉందని చెప్పారు.
అది కూడా వెరీ లో స్మాల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్, చాలా తక్కువ పేషెంట్స్లో వాళ్ళు అబ్జర్వ్ చేసిన ఒక ప్లేస్లో వాళ్ళు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి వాళ్ళలో కొంచెం తీవ్రత ఎక్కువ ఉందని చెప్పారు. బట్ మెజారిటీ వాళ్ళైతే వ్యాధి తీవ్రత అంత ఏమీ డిఫరెంట్గా ఏమీ అనిపించలేదు. సో మందులు వాడుతున్న దాన్ని కంటిన్యూ చేసుకోండి, రెగ్యులర్గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోండి అని మాత్రం ప్రస్తుతానికి గైడ్ లైన్స్. ఓకే. సో సైనస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆస్తమా బారిన పడే అవకాశం ఏదైనా ఉంటుందంటారా? దీనికి ఏంటంటే దీన్ని యూనిఫైడ్ ఎయిర్వే కాన్సెప్ట్ అంటారండి. ఇది ఏంటంటే మనకి ముక్కు దగ్గర నుంచి శ్వాసనాళాలు ఇవన్నీ కూడా ఒక సిమిలర్ ఒక తివాచీ లాగా అనుకోండి, కార్పెట్. సో పైన నోస్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇదంతా కూడా సేమ్, దిస్ ఇస్ లైక్ జస్ట్ ఆర్గాన్ అనమాట, సేమ్ ఆర్గాన్ లాగా మొత్తం యూనిఫైడ్. సో మనకు ఫస్ట్ పైన ఇన్సల్ట్స్ జరుగుతున్నాయి అనుకోండి, ఆ సేమ్ మార్పులే మీకు లోపల కింద శ్వాసనాళాల్లో మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన శ్వాసనాళాల్లో కూడా వచ్చే మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది క్లినికల్గా మీకు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. సో మనకి కొంతమంది పేషెంట్స్ ఏముంటాయి, కొన్ని టిపికల్గా ఎట్లుంటాయంటే, నేను 20 ఏళ్ళకు ముందు నాకు ఓన్లీ పైన నోస్లోనే జలుబు వచ్చేదండి, ఎక్కువ నీరు గారే తుమ్ములు వచ్చేవి, తర్వాత కొంచెం థ్రోట్ ఇరిటేషన్ వచ్చేది, డౌన్ ద లైన్ కొన్ని ఇయర్స్ అయిన తర్వాత ఇప్పుడు దగ్గు ఆయాసం వస్తుంది అంటారు. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. సో ఇదంతా పైనుంచి ఆ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, ఆ వాపు ఉంటుంది, అది రిపీటెడ్గా ఇన్సల్ట్స్ తగులుతూ ఉంటే అది మొత్తం కిందకు కూడా ఆ మేనిఫెస్టేషన్స్ బయటకు వచ్చి అప్పుడు బయటపడుతుంది. బట్ పరిశోధనలో కొన్ని ఇంట్రెస్ట్ ఫైండింగ్స్ ఏంటంటే, జస్ట్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఫీచర్స్ ఉండే వాళ్ళలో కూడా కొన్ని టిష్యూస్ చూస్తే పైన ఉండే మార్పులే కింద శ్వాసనాళాల్లో కూడా కనిపించినాయి. బట్ ఈ పేషెంట్స్లో దగ్గు ఆయాసం ఏం లేకుండా ఉండేది. అంటే మార్పులు ఇన్సల్ట్ సేమ్ అయినా సరే మార్పులు పైన క్లినికల్గా బయటకు కనిపించిన పైన అప్పర్ రెస్పిరేటరీకి సంబంధించినవి లోవర్ రెస్పిరేటరీకి సంబంధించిన మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే జాగ్రత్తగా ఫాలోఅప్ చేసుకోండి, ఐడెంటిఫై చేసుకోండి, సీరియస్గా తీసుకోండి అంటారు. ఇప్పుడు మీకు అనిపించకపోవచ్చు, బట్ దే మే డెవలప్ ఇన్ ఫ్యూచర్. సో అది జాగ్రత్తగా ఉండాలండి. రైట్. చివరిగా ఆస్తమా బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇందాక మనం ఫస్ట్ ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్లు స్మోకింగ్ ఈజ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ పొల్యూషన్ అండి, పొల్యూషన్ మనం దాదాపు ఇందాక స్క్రీన్ మీద చూపిస్తున్నట్లు ఆస్తమా కానీ ఎయిర్ పొల్యూషన్ అనేది ఒక సైలెంట్ కిల్లర్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. ఇది లంగ్ క్యాన్సర్, స్మోకింగ్ వల్ల వచ్చే ఇతర ఎఫెక్ట్సే కాకుండా ఆస్మా వంటి వాటిని ప్రెసిపిటేట్ చేస్తుంది. సో ఇది ఒకటండి. సో ఇది ఒకటి. తర్వాత ఇంట్లో ఎక్స్పోజర్స్ మనం అనుకున్నాం కదా, బయోమాస్ ఫ్యూయల్స్ అనుకున్నాము, అవన్నీ అవాయిడ్ చేసుకోవాలి. 4, ఇప్పుడైతే నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేసేది ఒబేసిటీ, హెల్తీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఎర్లీగా ఐడెంటిఫై చేసుకోవడం కారణాన్ని, ఎర్లీగా మెడికల్ అసిస్టెన్స్ తీసుకోవడము. మెడికల్ అసిస్టెన్స్ తీసుకున్న తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్లోకి వెళ్ళి అవసరం అయినప్పుడు మందులు తగ్గించుకుంటూ వచ్చేసి, మీన్ వైల్ మన ట్రెడిషనల్ చాలా ఉన్నాయి మనకు, యోగా కానీ తర్వాత బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కానీ, అవన్నీ ఎప్పుడు అద్భుతం అయిన అవకాశాలు, అవన్నీ యాడ్ చేసుకోవాలి లైఫ్కి. అవన్నీ యాడ్ చేసుకొని మెడిసిన్ స్టార్ట్ చేసుకోండి, ఇవి యాడ్ చేసుకోండి. నివారణకి ఇప్పుడు మీకు ఏం ఫుడ్ పడట్లేదో చూసుకోండి. పుల్లటి కొద్ది రోజులు నాకు తింటే ఎక్కువ అవుతుందంటే ఆపండి, కొద్ది రోజులు ఆపండి. తర్వాత ఒబేసిటీ ఉంది, తగ్గించుకోండి. తర్వాత దుమ్ములోకి వెళ్తే నాకు ఎక్కువ అవుతుంది. సపోజ్ పోలెన్ ఉంది, ఇంట్లో కుక్కలు, డాగ్స్, యానిమల్స్ ఉన్నాయి. యానిమల్స్ లైక్ క్యాట్స్ పిల్లులు కొంచెం ఎలర్జెనిక్ అండి, పిల్లులు కానీ కుక్కలు కానీ ఎలర్జెనిక్. అట్లే ఇంట్లో డస్ట్ మైట్స్ ఉంటాయి, హౌస్ డస్ట్ మైట్స్ అంటాం, అంటే కార్పెట్స్లోనో కింద ఇంట్లో ఉంటుంది. తర్వాత కాక్రోచెస్, ఇవన్నీ కూడా పొటెన్షియల్ ఎలర్జెన్స్ అనమాట, ఇవన్నీ ఎలర్జీ కారకాలు. సో ఇట్లాంటివి ఉంటే ఇవన్నీ ఐడెంటిఫై చేసుకోగలగటము. తర్వాత ఏమో బయటకు వచ్చిన తర్వాత యాంబియంట్, మనం చుట్టూ మనం పని చేసే చోట మనం తిరిగే ట్రాఫిక్, ఇవన్నీ కూడా. బట్ హౌస్ హోల్డ్ ఎయిర్ పొల్యూషన్ కానీ హౌస్ హోల్డ్ ఎలర్జెన్స్ని కానీ ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. హౌస్ హోల్డ్ అన్నట్లు నేను చెప్తున్నాను కదా, అది యానిమల్స్ అంటే జంతువులకు సంబంధించి పిల్లులు, కుక్కలు, పెట్స్ ఉంటే డెఫినెట్గా మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. కీటకాలు, ఇన్సెక్ట్స్కి సంబంధించి కాక్రోచెస్, తర్వాత హౌస్ డస్ట్ మైట్ అంటాం. హౌస్ డస్ట్ మైట్ అనేది చాలా ప్రివలెన్స్ ఎక్కువ ఉండే కారకము. ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఇమ్యూనోథెరపీ వస్తుంది, అంటే ఎలర్జెన్స్ ఎక్కువ ఉండి, ఎలర్జీస్ ఎక్కువ ఉండి
నార్మల్ మందులతో తగ్గకపోతే ఇమ్యూనోథెరపీ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. అదేంటంటే ఈ ఎలర్జీ కారకాలను ఐడెంటిఫై చేసి కొద్దిగా డోసెస్ ఇచ్చేసి ఇమ్యూన్ టాలరెన్స్ డెవలప్ చేస్తారు. అట్లాంటి వాటిల్లో మనకి ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఉన్నదంటే హౌస్ డస్ట్ మైట్ ఒకటి. సో బెడ్డింగ్స్ క్లియర్గా పెట్టుకోవటం, వారానికి ఒక చోట బెడ్రూమ్లో మనం బ్లాంకెట్స్ని వీటంటి క్లీన్గా పెట్టుకోవటము, ఇంట్లో మూలల మీద ఎక్కడ కాక్రోచెస్ ఉండకుండా ఉండడము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అవుతాయి అనమాట. సిమిలర్లీ కెమికల్స్ ఎక్స్పోజర్ తగ్గించుకోవడం ఇంట్లో, ఇవన్నీ చేసుకుంటే ఇవన్నీ పర్ఫెక్ట్ నివారణ మార్గాలు అవుతాయి అనమాట. రైట్ సార్, ఆస్తమా బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నివారణ చర్యల గురించి చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ టీసాట్ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.